సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలు అనే ఈ బైబిల్ ప్రశ్నలు జవాబులు అనే కార్యక్రమానికి ఆసక్తితో విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి మన ముందున్న సమస్యల్లోనికి వెళ్ళి దానికి సంబంధించిన సందేశాన్ని మనం బైబిల్ నుంచి సమాధానాన్ని తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను తెర మీద చదువుకుందాం. వందనాలన్నయ్య, నా పేరు రాజేశ్వరి. నేను అనంతపురం కళ్యాణదుర్గంలో ఉంటున్నాను. నేను వెళుతున్న సంఘము పేరు హెబ్రోను సంఘము. ఆ సంఘములో స్త్రీలు ప్రకటింపకూడదు, కనీసం పాటలు కూడా పాడకూడదు అంటున్నారు. నా ప్రశ్న అన్నయ్య, స్త్రీలు సంఘములో ప్రకటించకూడదా అన్నయ్య? రెఫరెన్స్ 1 కొరింథీ 14:34, 1 తిమోతి 2:14, తీతు 2:4 వచనాలు చూపిస్తున్నారు. దయచేసి నాకు వివరణ ఇవ్వండి. సరే అండి, ముందు ఆ రెఫరెన్స్లో ఏమున్నాయో చూద్దాం. వాళ్ళు చూపిస్తున్నారా లేదంటే సోదరి ఏమన్నా చూపిస్తుందా? ఏమండి, చదువుదాం. మొదట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:34. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు, ఇలాగూ ధర్మశాస్త్రం చెప్పుచున్నది. ఏమండి, మరొక మాట, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఏమండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. వృద్ధ స్త్రీలు కొండెగత్తులను మిగుల మద్యపానాసక్తులను అయి ఉండకుండా ప్రవర్తనయందు భయభక్తులు గలవారే ఉండవలెనని దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను కన్నబిడ్డలను ప్రేమించువారును స్వస్థత కలిగిన బుద్ధి గలవారును పవిత్రులు ఇంట ఉండి పని చేసుకునేవారు మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. మరి ఈ మాటలు చూపిస్తున్నారు కనుక వాళ్ళు మాట్లాడకూడదు అని. అమ్మా, సంఘములో స్త్రీలు మౌనముగా ఉండాలా ఉండకూడదా అన్నదానికి జవాబు గతంలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి లింక్ కూడా మీకు పంపిస్తారు అడ్మిన్ గారు, మీరు దాన్ని వినండి. ఇంకా సందేహంగా ఉంటే తర్వాత ప్రశ్న వేయండి. అయినప్పటికీ మీరు అన్నారు కాబట్టి క్లుప్తంగా మీకు అందులో ఉన్న సారాన్ని క్లుప్తంగా నేను చెప్తాను. స్త్రీలు వాక్యాన్ని ఉపదేశించకూడదు అనే ఈరోజు ఒక నానుడి సంఘాలలో, ముఖ్యంగా క్రైస్తవుల్లో ఒక వర్గానికి చెందిన వాళ్ళకి, కొన్ని తెగల చెందిన వాళ్ళలో ఉంది. దీనిని ఎంతవరకు మనం సమర్థించాలి అన్నది మనం ఆలోచిస్తే, మరి ఇప్పుడు మనం చదువుకున్న తీతు పత్రికలోనే 2వ అధ్యాయంలో 4వ వచనంలో చివరిలో ఒక మాట మనం చదువుకున్నాం. ఏమని? మంచి ఉపదేశము చేయువారై ఉండవలెనని. మంచి ఉపదేశము చేయువారై ఉండవలెనని. ఇక్కడ ఉపదేశము అంటే ఏంటి? ఉపదేశము వాక్యమే. వాక్యము ఉపదేశం. మనకు ఉపదేశింపబడేది వాక్యం. కనుక స్త్రీలు ఉపదేశించకూడదా అంటే పురుషుని మీద అధికారం చేయకూడదు అన్నది దేవుని భావన తప్ప, పురుషుని పైన అధికారం. ఎందుకంటే దేవుడు ఈ సమాజంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ వ్యవస్థ? స్త్రీలుగాను పురుషులుగాను కుటుంబాలుగాను ఏర్పాటు చేసి అందులో స్త్రీకి ఇచ్చిన పాత్ర ఏంటి? ఎటువంటి పాత్రను ఇచ్చాడు స్త్రీలకి అంటే, వారు ఎలా ఉండాలి? ఎంట ఉండి పని చేసుకుంటూ కొండిగత్తులుగా కాకుండా మంచి ఉపదేశాన్ని చేసేవారుగా ఉండాలి. అంటే వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉండాలి అని. వాళ్ళు చెప్పే ఉపదేశం, వాళ్ళు చెప్పే సలహా మంచి కోసమై ఉండాలి. అంటే
ఏదేను తోటలో ఇందాక మీరు చదువుకున్న మాట మొదటి తిమోతి పత్రిక 2:14లో మొదట ఆదాము తర్వాత హవ్వ నిర్మించబడిన ఆదాము అపరాధములో పడలేదు, కానీ హవ్వ మోసపరచబడి అపరాధములో పడిన మాట మనం చదువుకున్నాం. కనుకనే ఆడవాళ్ళు మాట్లాడకూడదు అంటే అక్కడ ఉద్దేశం ఏంటి? కేవలం వాక్యాన్ని చెప్పకూడదనా, లేదంటే మౌనంగా ఉండాలనా? దేవుడు వారికి నోరు ఎందుకు ఇచ్చాడు? ఉదాహరణకి మీకు మరొక విధానంలో చెబుతాను. నమ్మి బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన వాళ్ళకి దేవుడు లేదా యేసుక్రీస్తు వారు అప్పగించిన బాధ్యత ఏంటి? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనిగా బాప్తిస్మం తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ పని చేయనవసరం లేదా? అంటే కేవలం పెళ్ళిళ్ళు చేసుకొని ఇంట్లో పిల్లలు కానీ యంత్రాలుగా వాళ్ళు ఉండాలనా? కాదండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కనుక ఈ సువార్త ప్రకటన అనే బాధ్యత పురుషులకేనా? ఆలోచించండి. పురుషులకే సువార్త ప్రకటించాల్సిన బాధ్యత అప్పగిస్తే ఇక స్త్రీలతో పనే ఉంది. అంటే స్త్రీలందరూ కూడా వివాహాలు చేసుకొని పిల్లల్ని కానీ ఏమండి వాళ్ళ భర్తలకు వంటలు చేసుకొని ఇందుక దేవుడు చేశాడు కాదు. దేవుని యొక్క సంకల్పం వీటన్నిటికీ అతీతంగా ఉంది. ఏంటది? మీరు అన్నాడు చూడండి. అక్కడ మార్కు సువార్తలో మనం చదివితే 16వ అధ్యాయం 15వ వచనాన్ని చూడగలిగితే మీరు అన్నాడు చూడండి. అక్కడ మీరు సర్వలోకమునకు వెళ్ళి, అక్కడ మీరంటే స్త్రీలనా పురుషులనా? ఆలోచించండి. స్త్రీ పురుషులు ఇరువురికి అప్పచెప్పాడు. ఏమండి? స్త్రీ పురుషులు ఇరువురికి అప్పగించాడు ఆ బాధ్యత. అంటే మరి ఒకవేళ స్త్రీ మౌనముగా ఉండాలి కేవలం, అసలు మరి ఇప్పుడు ఈమె సోదరిమని అడుగుతున్నట్లుగా సంఘంలో కనీసం పాటలు కూడా పాడనివ్వటం లేదు అంటే ఇక ఆమె నోరుండెందుకు? దేవుడు ఆమెకు స్వరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆమె స్వరంతో పాటలు పాడకూడదా? ఆమె స్వరంతో దేవుని మంచి మాటలు చెప్పకూడదా? మరి బాప్తిసం ఎందుకు తీసుకున్నట్లు? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అన్నది పురుషులకు మాత్రమే అని ఎక్కడుంది బైబిల్లో? చెప్పండి. ఏమండి? యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం, సువార్త అంటే పునరుద్ధానం కదా, మరణ సమాధి పునరుద్ధానాలు. మరి యేసు యొక్క తొలి పునరుద్ధాన సువార్తను చెప్పింది ఎవరు? స్త్రీయే కదా. బైబిల్లో మనకు రాయబడింది. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. మగ్దలేనే మరియా. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున ఇంకనూ చీకటగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి దగ్గరికి వెళ్ళి అసలు సమాధి మీద ఉన్న రాయి తీసి ఉండడం చూచింది. కనుక పరిగెత్తుకొని సీమోను పేతురు దగ్గరికి వెళ్ళి, యేసు ప్రేమించిన ఇంకొక శిష్యుడి దగ్గరికి వెళ్ళి ప్రభువుని సమాధిలో నుంచి ఎవరో ఎత్తుకు వెళ్ళిపోయారని ముందు అనుకుందండి. తర్వాత యేసు ప్రభు వారు ప్రత్యక్షమైన తరువాత ఆమెతో ఏం చెప్పమన్నాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పమంటున్నాడు ఆవిడని చూడండి. అదే అధ్యాయంలో యేసు ప్రభు వారు ఆమెకు ప్రత్యక్షమైన తర్వాత చెబుతున్న మాట 13వ వచనం 15వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం అండి. యేసు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు నువ్వు అని యేసు ప్రభు వారు అడుగుతున్నప్పుడు నేను తోటమాలనుకొని, అయ్యా నీవు ఆయన్ని తీసుకెళ్ళిపోయావా నా ప్రభువుని అని నాతో చెప్పు అని అడిగింది. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాడు. ఆమె వెంటనే అతని వైపు తిరిగి హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచిందట. అంటే బోధకుడా అని పిలిచింది. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారు? ముట్టుకోబోతే, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళిపోలేదమ్మా, నన్ను తాకొద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, ఏమంటున్నాడు? సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను అని వారితో చెప్పు. నేను పరలోకానికి నేను మృత్యుంజయుడై లేచాను, సమాధిని గెలిచాను, నా తండ్రి దగ్గరికి వెళుతున్నాను అని వాళ్ళతో చెప్పు. అంటే నేను లేచాను అన్న విషయాన్ని వాళ్ళతో చెప్పు. అంటే యేసుక్రీస్తు వారు
మరణాన్ని గెలిచి సమాధి నుంచి బయటికి వచ్చారు అన్న విషయాన్ని ఎవరితో చెప్పమన్నారు ప్రభువారు? నువ్వు స్త్రీవి, నువ్వు చెప్పకూడదమ్మా, పురుషుల్ని పిలువు, ముందు వాళ్ళతో చెబుతాను అన్నాడా? లేదే. నువ్వు ఆడపిల్లవైనా పర్వాలేదమ్మా, నువ్వు వెళ్ళి చెప్పు, సహోదరులతో చెప్పు. అప్పుడు వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువుని చూచాను, నాతో ఈ మాటలు చెప్పమని చెప్పారు ఆయన అని శిష్యులందరికీ చెప్పిందట ఆవిడ. మరి సువార్త కాదా? క్రీస్తు యేసు వారు మరణాన్ని గెలిచి లేచారు అన్న విషయాన్ని మొదట పురుషులకు సైతం ప్రకటించింది స్త్రీయే కదా. స్త్రీ వార్త, స్త్రీ మాట. అలాగే సమరయ స్త్రీ దగ్గర ఆ సమరయ తాలూకా పట్టణం అంతా కూడా, ఊరంతా మారిపోవడానికి, ఆ గ్రామం అంతా మారిపోవడానికి ఎవరి మాట విని అని ఉంటుంది చూడండి. అక్కడ ఆ ఊరి జనులందరూ కూడా, ఎవరమ్మా నువ్వు ఎవరి కోసం చెబుతున్నావు అంటే, ఇదిగో నేను మెస్సీను కనుగొన్నాను, ఆయన వచ్చాడు మన ఊరికి, మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో ఆయనే ఈ మెస్సయ్యా అని తన ఊరిలోనికి వెళ్ళి ఊరు ప్రజలందరికీ చెప్పింది ఆమె. చెప్పగానే ఆ సమరయ స్త్రీ, అప్పుడు ఊరి జనం అంతా సమరయ స్త్రీ మాట నమ్మి యేసు దగ్గరికి వచ్చారు. యేసు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు అక్కడ? ఏమంటున్నారు ఉంటుంది చూడండి. అక్కడ ఆ స్త్రీ మాటను బట్టి అంటాడు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 39, 40 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయం 39, 40 వచనాలు. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి, ఆమె ఆ స్త్రీ యొక్క ఆడమనిషి యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులైన వాళ్ళు అనేకులు ఆయనను నమ్మారు. అంటే యేసు ప్రభువుని నమ్మిక ఉంచడానికి ఎవరి మాట కారణమైంది? స్త్రీ మాట కారణమైంది. మరి స్త్రీ చెప్పకూడదా? దేవుడు నోరు ఎందుకు ఇచ్చాడు ఆమెకి? లేదమ్మా నువ్వు చెప్పకూడదమ్మా. అలాంటప్పుడు యేసు ప్రభు సమరయ స్త్రీతో సంభాషణ చేయడు కదా. అమ్మ నాకు దాహానికి నీళ్ళు, నీ కడుపులో జీవజలం పెడతాను అన్నాడా? ఆమె కడుపులో జీవజలం ఎందుకు పెట్టాలి? జీవజలం అంటే ఏంటి? తాగే నీళ్ళనా? కాదు. జీవపు ఊట నా వాక్యాన్ని పెడతాను, అది నువ్వు చెప్పు. అదండి ఆయన ఉద్దేశం. ఆయన ఏంటండి? ఆయన ఏం పక్షపాత? పురుష పక్షపాత కాదే. యేసుప్రభు వారు పురుష పక్షపాత? పురుషులు మాత్రమే ప్రకటించాలి. ఎక్కడైనా క్రొత్త నిబంధనలో సువార్తను పురుషులు మాత్రమే ప్రకటించాలని ఒక్క మాట చూపించమనండి. ఎక్కడా చూపించలేరు, ఎందుకంటే తెలుసు మాకు బైబిల్. మరి చూపించలేనప్పుడు నువ్వు ఎలాగా పురుషులు మాత్రమే ప్రకటించాలన్న మాట వాళ్ళు చూపించలేరు. నువ్వు ఎవరి సంఘానికి అయితే వెళుతున్నావో, ఏ సంస్థ దగ్గరికి అయితే నువ్వు వెళ్ళావో, వాళ్ళు ఎలాగే ఈ మాట చూపించలేరు. కానీ నేను బైబిల్ నుంచి ఒక మాట చూపిస్తాను. చూస్తారా ఆ మాట ఏంటో? కీర్తనల గ్రంథం 68వ కీర్తన 11వ వచనం. మీలో చాలామంది చదువుకున్న మాట. కీర్తనల గ్రంథం 68వ కీర్తన ఏమండి? 68వ కీర్తన 11వ వచనం ఏమంటున్నాడు? ప్రభు మాటను ఆయన సెలవిస్తున్నాడు, చెబుతున్నాడు. ప్రభు ఎవరితో చెబుతున్నాడు? దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు అన్నాడు చూడండి. అంటే ప్రభు సెలవిచ్చిన మాటను చెప్పడానికి స్త్రీయే సైన్యంగా మారిందట. స్త్రీ జాతి సైన్యంగా మారింది, అధికారం చేయడానికి కాదు. ఇక్కడ ఏలికలుగా రాజవ్యవస్థలో ఏమండి రాజమాతలుగా ఉండడానికో, లేదంటే రాణులుగా పరిపాలించడానికో, పురుషుల మీద పెత్తనాలు చేయడానికో కాదు. యేసుక్రీస్తు వారి మాటలను, తండ్రి అందించిన ఉపదేశాలను ప్రకటించే బాధ్యత స్త్రీలు తీసుకున్నారట. తీసుకోకూడదా? కనుక పురుషులు మాత్రమే దేవుని యొక్క మాటను ప్రకటించాలి అన్న మాట లేనప్పుడు బైబిల్లో ఎవరు ప్రకటిస్తే తప్పేంటి? కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఉన్న మాటను వీళ్ళు అపార్థం చేసుకున్నారు. సంఘంలో స్త్రీలు మౌనముగా ఉండాలి అంటే అధికారము పురుషుని మీద పెత్తనం చెయ్యొద్దు. సంఘంలో ఏలికలు పురుషులే ఉండాలి. ఎందుకంటే ఒకనాడు పెత్తనం చేసి ప్రపంచాన్ని పాడు చేసింది స్త్రీ. అదే 1 తిమోతి పత్రిక 2:14లో మనం చదువుకున్నది. కనుక అమ్మా నువ్వు అనవసరంగా పెత్తనాలు చేస్తే నీ వల్ల సమస్య అనేది వస్తాయి. ఎందుకంటే నువ్వు బలహీన ఘట్టం కనుక నీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, సొంత నిర్ణయాలు వద్దు. మరి వాక్యం అంటే సొంత నిర్ణయం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినదే ఆమె ప్రకటిస్తుంది. తన సొంత మాటలు కావుగా, ఆమె సొంత నిర్ణయాలు కాదు కదా. మరి సొంత నిర్ణయాలు కానప్పుడు ఏ స్త్రీ అయినా ప్రకటించవచ్చు.
ఒకవేళ స్త్రీలు ప్రకటించకపోతే మీరు సర్వలోకమునకు పురుషులారా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని అన్నారు. ఏమండి? అపోల్లో అనేది తెలుసు, ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు, పండితుడు. అలాంటి అపోల్లో వచ్చినప్పుడు ఏమండి, అకుల ప్రిస్కిల్లా అని ఇద్దరు ఉన్నారు భార్య భర్తలు. అందులో అకుల భర్త అయితే ప్రిసిల్లా భార్య. అందులో అకుల మాత్రమే వాక్యాన్ని చెప్పాడా? లేదు, ప్రిసిల్లా కూడా వాక్యం చెప్పినట్లుగా అక్కడ బైబిల్లో ఉంది అపోస్తల కార్యాల్లో. ఏమండి, మనం ఆ మాటలు చూడగలిగితే వారి ఇరువురు చెప్పిన మాటలను బట్టి 18వ అధ్యాయం అపోస్తల కార్యాలు చూడండి సందర్భం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 26వ వచనం. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము నడి యేసుక్రీస్తుని గూర్చిన సువార్త, ఆయన పునరుద్ధానమును గూర్చి మరి పూర్తిగా అతనికి విషద పరిచిర్రి అని ఉంచాడు. రి అంటే ఏంటి అక్కడ? ప్లూరల్, బహువచనము. అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చెప్పారా? ఒకవేళ భార్య ప్రిసిల్లా చెప్తుంటే అకులు ఏమనాలి? కొత్త నిబంధనలో మనం ఉన్నాము, సంఘంలో స్త్రీ మాట్లాడకూడదు, నువ్వు చెప్తున్నావు ఏంటి ఆయనకి, నువ్వు ఊరుకో, నోరు మూసుకో అన్నాడా అకులా? లేదే. అంటే అకులా చెప్పాడు, ప్రిసిల్లా కూడా చెప్పింది. ఇద్దరూ విషద పరిచిర్రి. అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి స్త్రీ పురుషుల భేదము లేదు. ఎందుకంటే ఇది నిర్ణయాలు కాదు కదా, తన సొంత మాటలు చెప్పటం లేదు కదా, వ్రాయబడిన బైబిల్లో మాటలే చెబుతుంది. మరి రాయబడిన మాటలు చెబితే మగాళ్ళు చెప్పట్లేదండి. ఎప్పటికీ ఎన్నో సంస్థలు ఇదిగో ఇలా తగలబడ్డాయంటే ఏంటి దానికి కారణం? ఆవిడకు నచ్చిన బోధ వాడు చేస్తున్నాడు. అంటే పురుషులు చేస్తే ఒప్పు, స్త్రీలు చేస్తే తప్ప? ఎలా అంటాం మనం దాన్ని? కనుక పురుషులు తప్పుగా బోధించరా? స్త్రీలు మాత్రమే తప్పుగా బోధిస్తారా? బోధించేది వాక్యం అర్థం కానప్పుడు, బోధ తెలియనప్పుడు స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా తప్పు చెబుతారు. కనుక తప్పు చెప్పకుండా మంచి ఉపదేశం అన్నాడు. అందుకే ఇందాక మనం చదువుకున్న తీతు పత్రికలో ఏమంటే 2:4లో ఏముంది అక్కడ? మంచి ఉపదేశము చేయవారునై ఉండవలెనో అన్నాడు. ఉపదేశం చెయ్యాలా వద్దా? స్త్రీ చెయ్యాలి కదమ్మా. ఖచ్చితంగా మంచి ఉపదేశము చెయ్యాలి. స్త్రీలకు సువార్త ప్రకటన గాక ఇంకా ఏదైనా ఒకవేళ అంటే అందరూ భర్తలు కలిగి అందరూ పెళ్ళిళ్ళు చేసుకొని అందరూ భర్తలకు సహకారులుగా ఉంటే, అంటే జీవమన కృపావరంలో ఈవిడ పాలిభాగస్తురాలు కాబట్టి సంఘానికి వచ్చి వెళ్ళిపోతే సరిపోద్దా? భర్తలకు లోపల ఉంటే సరిపోద్దా? మరి భర్త అవిశ్వాస అయితే, మరి బైబిల్లో అవిశ్వాసైనా కాపురం చేయమన్నాడు కదా. మరి ఇప్పుడు భర్తకు సహకారిగా ఉంటే వాడేమో నమ్మలేదు, అవిశ్వాసిగా ఉన్నాడు, దేవుడు పని లేదు, సువార్త లేదు, ఏమీ లేదు. మరి ఇప్పుడు నరకానికి వెళ్ళిపోవాలా, ఇవిడ స్వర్గానికి రావాలా? ఆలోచించండి. మరి ఇవిడికి స్వర్గం వద్దా? అవిశ్వాసి అయిన భర్తను చేసుకుంది, బైబిల్ చేసుకోమని చెప్పింది, కాపురం చేయమని చెప్పింది. మరి చేస్తున్నప్పుడు మరి భర్త ద్వారా మాత్రమే జీవమన కృపావరంలో పాలివారు కాబట్టి ఈమెకి ఎలా వస్తుంది పరలోకం? ఏం చేస్తే పరలోకం వస్తుంది? నువ్వు భర్తలకు సేవ చేస్తున్నావు కదా, అందుకే పరలోకం ఇచ్చేస్తున్నాను అన్నాడు దేవుడు. భర్తలకు పరిచర్య చేయటం వల్ల కాదు. చాలామంది తెలియక మేము పెళ్ళిళ్ళు చేసుకొని భర్తలకు సేవ చేసుకుంటే చాలు, ఖచ్చితంగా పెళ్ళే చేసుకోవాలి, భర్తకే సేవ చేయలే, ఇలాంటి పిచ్చి ఆలోచనలు కలిగిన స్త్రీలు కూడా ఉన్నవారు సమాజంలో ఉన్నారండి. మరి అలాగైతే పెళ్ళి కాని స్త్రీల సంగతి ఏంటి చెప్పండి? కొంతమంది స్త్రీలకి సంబంధాలు రావండి, పెళ్ళిళ్ళు అవ్వండి, సంబంధాలు చూసినా అవ్వండి. మరి ఇప్పుడు ఏంటంటారు? వాళ్ళ సంగతి ఏంటి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరికి పెళ్లి చేసి ఎలా, ఖచ్చితంగా వాడు దుష్టుడైనా దుర్మార్గుడైనా, ఇక్కడ పెళ్ళి కాదు ముఖ్యం. అలాగైతే పౌలు ఏమన్నాడు? నావలే ఉండుట మేలని ఎవరితోని? పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెబుతున్నాను. విధవరాండ్ర అంటే ఏంటి? భర్త చచ్చిపోయిన వాళ్ళతోని. మరి పెళ్ళొద్దని ఎందుకంటున్నాడు? కనుక ఏదో పెళ్ళే చేసుకోవాలి, చేసుకున్న పెళ్లితో భర్తకు సహకారిగానే ఉండాలి, ఆ సహకారిగానే ఉంటేనే పరలోకం వస్తుంది. ఇవన్నీ కల్లబొల్లి కబుర్లు. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ప్రతి స్త్రీ దేవునికి సేవకురాలుగా ఉండాలి. నీ భర్తకు చేయొచ్చు, చేయకపోవచ్చు పెళ్ళి అయితే, లేదా నీకు భర్త ఉండొచ్చు, నీ భర్త లేకపోవచ్చు. పెళ్లితో సంబంధం ఏముంది? అంటే పరలోకానికి దేవుడు పెళ్లి లేకపోతే రానివ్వడా అని ఎక్కడుంది బైబిల్లో? మరి ఇప్పుడు పెళ్లి కాని స్త్రీల సంగతి ఏంటి? ఏమంటే మా అమ్మాయికి ఇప్పటి వరకు 30 ఏళ్ళు వచ్చేసేయండి, సంబంధం దొరకట్లేదండి, అలా 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 కట్నాలు ఇచ్చుకోలేక 40 ఏళ్ళు వచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తే ఎవరు చేసుకుంటారు పెళ్ళి? ముసలిది అయిపోతుంది. మరి సువార్త చేస్తుంది అయితే మరి పరలోకం ఇస్తాడా దేవుడు? ఇవ్వడా? అమ్మమ్మ స్త్రీలు నువ్వు వాక్యం చెప్పడానికి వీల్లేదు, సంఘానికి వెళ్ళడం రావటం అంటే వెళ్ళొచ్చేస్తే సరిపోద్దా?
మౌనంగా సంఘాలు ఉండాలి. ఒక పాట పాడకూడదట, సంఘంలో మాట్లాడకూడదట, సువార్త చెప్పకూడదట, మూతికి ప్లాస్టర్ వేసుకొని ఉండాలట. మరి పరలోకం ఎలా వస్తుంది వీళ్ళకి? ఈ మూర్ఖులు మాట్లాడే మాటలు. పరలోకం ఆమెకి రావాలి అంటే అందులో యేసులోనికి బాప్తీసం పొందిన తర్వాత స్త్రీ అని పురుషుడని భేదం ఉందా చెప్పండి? బైబిల్ ఎంత చక్కగా క్లారిటీ ఇచ్చింది. ఏమని? ఇందులో పురుషుడని స్త్రీ అని భేదము లేదు. గలతీ పత్రిక 3వ అధ్యాయం చదవండి ఒకసారి. నేను ఎప్పుడు చెప్పే విధానంలో చెప్పట్లేదు, బైబిల్లో మీరు చదివిన మాటలే మరొక కోణంలో మీకు చెప్తున్నాను. ఎందుకంటే బైబిల్లో మాటలు చూపిస్తున్నాను. ఎందుకంటే సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలా ఉండకూడదంటే ఎప్పుడు ఒకే రకమైన ప్రసంగం చేస్తారు. అది కాదు నేను చెప్తుంది. ఇప్పుడు నేను చెబుతుంది బైబిల్లోనే వేరే సందర్భాలను చూపించి చెబుతున్నాను. ఏమని? నేను అదే వాదిస్తున్నాను, నా వాదం వినిపిస్తున్నాను. ఏంటది? గలతీ పత్రిక 3వ అధ్యాయం 27, 28 ఏముంది అక్కడ? క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ అంటే బాప్తీసం పొందిన స్త్రీ అయినా పురుషులైనా ఎవరిని ధరించుకున్నారట? క్రీస్తును ధరించుకున్నారంట. ఇందులో యూదుడని లేదట, గ్రీసు దేశుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. ఇప్పుడు చెప్పండి, భార్యాభర్తలు ఇద్దరు సంఘానికి వచ్చారండి, లేదా పురుషులు స్త్రీలు సంఘానికి వచ్చారండి. ఇప్పుడు వీళ్ళు క్రైస్తవులు అనాలా, పురుషులు స్త్రీ అని పిలాలా? ఇందులో పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. మరి ఇప్పుడు సంఘంలో అందరూ సువార్త ప్రకటించాలా వద్దా? సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానము అన్నాడు, ప్రకటించబడుతుందా లేదా? సంఘం ప్రకటించాలా వద్దా? మీరు సర్వలోకమునకు వెళ్ళి అని ఎలాగన్నాడు? ఏమండి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమన్నాడండి? 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమన్నాడు? మీరు జీవవాక్యమును చేతపట్టి లోకమందు జ్యోతులు. ఎవరితో చెప్పాడు? పురుషులతో చెప్పాడా, స్త్రీలతో చెప్పాడా? అక్కడ మీరు అంటే స్త్రీ పురుషులు ఇరువురు అని అర్థం. అంటే బైబిల్లో ఇన్ని సందర్భాలున్నా ఎంతసేపు ఆ కొరింథీ పత్రిక అది ఎందుకన్నాడో అర్థం కాక, భావాలు తెలియక బైబిల్లో ఈ తప్పులు చేస్తున్నారండి వీళ్ళంతా. మళ్ళీ వీళ్ళు పెద్ద సంస్థలు, వీళ్ళకి మహాజ్ఞానం, వీళ్ళకే వచ్చండి బైబిల్ శూన్యం. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్న వాళ్ళందరూ కూడా నరకానికి పోతారు, నో డౌట్. ఎందుకంటే బైబిల్ తెలియదు వాళ్ళకి. ఒకళ్ళు బైబిల్ తెలుసంటే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ వాళ్ళు జవాబు చెప్పాలి. ఏమని? బాప్తీసం తీసుకున్న తర్వాత స్త్రీ పురుషుడని లేదండి. మరి బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ ఏం చేయాలి? సర్వలోకానికి వెళ్ళి ఏం చెప్పాలి? సువార్త ప్రకటించాలి. అంటే స్త్రీ అయినా పురుషుడైనా చెప్పాలా వద్దా? మరి స్త్రీ ఏం చెప్పాలి? వాక్యం చెప్పకూడదు అంటే మరి బయటికి వెళ్ళి సువార్త చేయకూడదా? వేదికల మీద నిలబడి వాక్యం చెప్పకూడదా? మాట్లాడకూడదా? అధికారం చెయ్యొద్దు అన్నాడు. అధికారాలు కట్టబెట్టకండి, ఎందుకంటే వీళ్ళకి బుర్ర సరిగ్గా ఉండదు, ఎందుకంటే వీళ్ళకి తెక్క కొంచెం ఎక్కువ. అవునా కాదా? అధికారం చూడగానే పెత్తనం, పేనుకి పెత్తనం ఇవ్వగానే మొత్తం తినేసిందట. అలా వీళ్ళకి కానీ పెత్తనం ఇచ్చామంటే మాత్రం ఆల్రెడీ కొంప ముంచింది మన ఆది తల్లి అవ్వమ్మ. కనుక వీళ్ళకి అధికారం విషయంలో ఇవ్వకండి. వాక్యం విషయం అంటారా? చెప్పండి, ఉన్నదే కదా చెప్తున్నారు. ఇక్కడ చదివింది అక్కడ చెప్తున్నారు. అమ్మా యేసు ప్రభు నమ్మండి, ఆయన సర్వలోకానికి ఏమండి పాపక్షమాపణ ఇవ్వడానికి రక్షకుడుగా ఆయన వచ్చాడు, సిలువనెక్కాడు, చనిపోయాడు, మరణాన్ని గెలిచాడు. ఇది ఎవరు చెప్పకూడదు చెప్పండి? ఏం సొంత మాటలు ఏమైనా ఉన్నాయి ఆవిడవి? అలా సువార్త ప్రకటించిన వాళ్ళకే కదా ఎవరికి పరలోకం. ఏ పని చేయకుండా ఎలా వస్తా చెప్పండి? పెళ్ళిళ్ళు చేసుకుని భర్తలు అందరూ భక్తులైతేనే వాళ్ళకి సేవ చేసుకుంటేనే మరి భార్యలకు రావాలన్నమాట. మరి భక్తులు కానీ భార్యల సంగతి ఏంటి? అసలు పెళ్ళిళ్ళు కానీ ఆడవాళ్ళ సంగతి ఏంటి? అందులో మీరు సర్వలోకమునికి వెళ్ళంటే అక్కడ ఎక్కడైనా ఒకరు పురుషులే చెప్పాలి అనేది పరిశుద్ధాత్మను ఉద్దేశం అయితే, ఇక్కడ చెప్పే ప్రతి చోట మీరు 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 అనే దగ్గర ఏం చెప్పాలి? పురుషులు 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 అని చెప్పాలి. అవునా? మీరు సర్వలోకమునకు వెళ్ళి అనేటప్పుడు పురుషులు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించాలి అని చెప్పాలి. అవునా? అలాగే పురుషులు లోకమందు జ్యోతులుగా వెలుగునట్లు జీవవాక్యమును చేతపట్టి అని అంటే జీవవాక్యాన్ని పురుషులు మాత్రమే పట్టాలా, స్త్రీలు పట్టకూడదా? కనుక అమ్మ ఇలాంటి పిచ్చి వాళ్ళ మాటలు మీరు నమ్మకండి. అందుకే ఈ తరంలో బైబిల్ విశ్వవిద్యాలయం క్రైస్ట్ చర్చ్ ద్వారా ఈ మహాజ్ఞానాన్ని ప్రపంచానికి చెబుతున్నాడు. ఎవడు దీన్ని కాదనలేడు. ఎందుకంటే ఇంతటి తర్ఫీదు, ఇంతటి పరిశోధన ప్రపంచంలోని విదేశాలలో ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, బైబిల్ విశ్వవిద్యాలయాల్లో కూడా లేదు. ఎందుకంటే వాళ్ళలో కూడా ఈ తెగులు ఉంది. కొన్ని సంస్థలు ఉన్నారండి, స్త్రీలు మాట్లాడకూడదండి. వాళ్ళ సంఘాల్లో మాట్లాడినెవరు, పాటలు పాడినెవరు, కొంతమంది అయితే మాట్లాడినెవరు, ప్రసంగం చేయడం కానీ పాట మాత్రం పాడిస్తారు. మౌనంగా ఉండాలంటే అక్కడ అర్థం అదే కదా, దొన్నదొన్నట్టుగా తీసుకుంటే నోరు మూసుకొని ఉండాలి. మౌనం, కీప్ క్వైట్ అంటే పాట ఎందుకు పాడుతున్నారు? ఎలుగెత్తి
స్పెషల్ సాంగ్లు ఎందుకు ఇస్తున్నారు మైక్ ఇచ్చి? అక్కడ భావం అర్థం కావాలి. కాబట్టి మీరేమని ఆలోచించాలి? ఏమ్మా, ఇప్పుడు ఈ మాటలన్నిటి బట్టి నీకు ఏమర్థం కావాలి? ఏమర్థం కావాలి చెప్పండి? హ్యాపీగా సువార్త ప్రకటించండి. మీరు పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా ఇప్పుడు సువార్త ప్రకటించడం కోసమే పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన పని లేదు. సువార్త ప్రకటించడం కోసమే జీవమను కృపావరంలో పాలివారుగా ఉండి భర్తలకు సహకరించాలనే ఉద్దేశం లేదు. ఒకవేళ మీరు పెళ్లి చేసుకొని జీవమను కృపావరంలో పాలివారు కావడానికి అయితే ఆ తర్వాత వాడు దరిద్రుడు అయిపోయాడు అనుకోండి, భర్త అవిశ్వాసం అయిపోయాడు అనుకోండి, లోకంలో పోయాడు. ఎంతమంది అవ్వట్లేదు అలాగా? నిన్నే వదిలి వెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు విడాకులు ఇచ్చేస్తున్నారు. లేదు, నువ్వు విడాకులు ఇవ్వకపోయినా అతనే వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకు సేవ రావాలంటే నీకు మరి ఎలాగా? నీకు జీతం రావాలంటే నీ భర్త పని చేస్తాను కదా నీకు జీతం వస్తుంది. మరి భర్తే లేడు, ఎలా వస్తుంది? ఇక్కడ భర్తలతో సంబంధం లేదు. అది భయభక్తులు కలిగిన భర్తలైతే ఆ భర్తల ద్వారా మీకు సేవ వాళ్ళకి సహకరిస్తే మీకు వస్తుంది. అదే పౌలు ద్వారా కొంతమంది స్త్రీలు ఉన్నారు, పౌలుకు పెళ్లి కాలేదు కానీ పౌలుకు సహకారులుగా ఉన్నారు. సహకారులైన స్త్రీలకు ఏమొచ్చింది? జీవగ్రంథంలో పేర్లను లిఖించాడు దేవుడు. చాలదా ఇంకది? ఏమండి, సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి కదా. ఎందుకు? సహకరించారు అంటే పని చేశారు. పౌలు దేంట్లో ఉన్నారు? సువార్త పనిలో. ఎందులో సహకరించారని అంటున్నాడు అక్కడ ఫిలిప్పీ పత్రిక 4:3లో. ఆ స్త్రీలు, అవును నిజమైన సహకారి, ఆ స్త్రీలు క్లెమెంతు మరి ఇంగిల ఇతర సహకారులతోనూ సువార్త పని అంటున్నాడు. చూడండి, నాకు సొంత పనులు ఏం చేయలేదు వాళ్ళు. నేను ప్రకటిస్తున్న సువార్త పనిలో నాతో పాలివారు. ఏమండి, ప్రిన్సిపల్ మీటింగ్ అయితే సువార్త నేను ఎందుకు ప్లాన్ చేశాను? మనకు ఆశీర్వాదం కావాలి కదా. 4వ తేదీ 5వ తేదీ ఎందుకు తీసుకెళ్తానంటే సంఘంలో చాలామందికి ఎందుకండి వీళ్ళందరూ ఎందుకండి అని అనుకున్నారు. కానీ ఇందులో పురుషులైనా స్త్రీ అయినా వాళ్ళు సువార్తకు వెళితే వాళ్ళకి నేను భోజనం పెడితే మన ఖర్చు అంతా నాదే. ఏమండి, వాళ్ళకి నేను సువార్త విషయంలో నేను సహకరించడం వల్ల మరి నాకు ప్రతిఫలం రావాలి కదా. సువార్త పనిలో వాళ్ళ సహకారులు, స్త్రీలు సహకారులే, పురుషులు సహకారులే. ఆ సహకారులుగా ఎందుకు వాళ్ళు ఉంటున్నారు? అలా ఉంటేనే వాళ్ళకి ఏమొస్తుంది? ప్రతిఫలం. అంటే జీవగ్రంథంలో వాళ్ళ పేరు ఉంటుంది. అంటే కష్టపడి వాళ్ళు ఏం చేయాలి? సువార్త పనిలో అన్నాడు చూడండి. సువార్త పనిలో. సువార్త అంటే ఏంటి? ప్రకటించడం. అంటే ప్రకటించే పనిలో సహకరించిన స్త్రీలు అంటున్నాడు. అంటే సువార్త స్త్రీలు చెప్పొచ్చా? చక్కగా ఉందండి బైబిల్లో. అందులోని ఫిలిప్పీ పత్రికలో ఎంత స్పష్టంగా ఉంది. సువార్త పనులు స్త్రీలు నాతో సహకరించారు, అందుకే జీవగ్రంథంలో పేరుందని. వాళ్ళు పెళ్ళైన వాళ్ళ పెళ్ళి కాని వాళ్ళ ఏం చెప్పలేదండి. ఎందుకంటే యేసుప్రభు కొంతమంది సహకారులైన వాళ్ళు ఉన్నారు. అందులో కూజా భార్య అయిన యోహన్నయ్య అంటే పెళ్ళైన స్త్రీలు ఉన్నారు, పెళ్లి కాని స్త్రీలు ఉన్నారు. మరియా, వేరొక మరియా, మగ్దలేన మరియా, ఏమండి రకరకాల మంది స్త్రీలు ఆయనకు సహకారులుగా ఉన్నారు. అందులో భర్తలు కలిగిన వాళ్ళు స్త్రీలు ఉన్నారు. ఏమండి, అలాగే పెళ్లి కాని స్త్రీలు ఉన్నారు. ఉంటే చేయకూడదండి. ఎవరు పని వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళకి జీతం. భర్త భక్తుడైతే అదృష్టవంతురాలు నువ్వు. భర్తతో పాటు నువ్వు పని చేయి, హ్యాపీ. ఒకవేళ భర్త దరిద్రుడు అనుకో, వాడు మూర్ఖుడు అనుకో, దేవుని సేవకే రాడు, నిన్ను కూడా వెళ్ళవట్లేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? నరకానికి పోతావా? నువ్వు దేవుని యొక్క సేవ చేయటం అనేది అన్నిటికంటే ముఖ్యం. కాబట్టి స్త్రీ సువార్త చేయాలా వద్దా? ఖచ్చితంగా చెయ్యాలి. కనుక అమ్మ, ఇలాంటి దొంగల మాటలు నమ్మకండి. స్త్రీలకు ఫుల్ పర్మిషన్ ఉంది. ఏంటి? సువార్త ప్రకటించడం కోసం, వాక్యాన్ని ప్రకటించడం కోసం. ఓకే, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న, నెక్స్ట్ క్వశ్చన్. నా పేరు చిట్టుబాబు, వయసు 30, చెన్నై నుంచి అడుగుతున్నారు. ఏమని? గత జూన్ నెలలో ఇక్కడ ఉపేంద్రాని మీటింగ్స్ జరిగాయని, అందులో భాగంగా ప్యాంప్లెట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న క్రీస్తు సంఘం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు డాడీ గారు ఫోటో చూసి మీది ఏ సంఘం అని అడిగారు. అందుకు నేను క్రీస్తు సంఘం అని చెప్పాను. అప్పుడు ఆయన ఇంగ్లీష్లో చెప్పమంటే క్రైస్ట్ చర్చ్ అని చెప్పాను. అప్పుడు ఆ వ్యక్తి, ఇక్కడ తేడాగా ఉంది, ఈయన జైశాలి గారు క్రీస్తు సంఘం నుండి బయటకు వెళ్ళారు అంటున్నారు. అలాగే బైబిల్లో పరిశుద్ధాత్మ ప్రేరణతో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని వ్రాయబడింది, కానీ జైశాలి గారు క్రైస్ట్ చర్చ్ అని పేరు పెట్టారు. కాబట్టి మీది ప్రారంభమే తప్పు అని అంటున్నారు. మతశాఖల వారైనా మన వాక్యం వింటారు, కానీ ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు ఘంటాపదంగా మనది తప్పు అంటున్నారనియ. కొంచెం దీని గురించి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో వివరించండి. ఏమండి, ఇందాక చెప్పానే, స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలను, సువార్తను ప్రకటించకూడదు.
వాక్యమును వేదికల మీద మాట్లాడకూడదు అనే ఈ జబ్బు ఈ చర్చ్ ఆఫ్ క్రైస్టల్లో కూడా ఉంది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే అది నిజమైన సంఘం అని కాదు అక్కడ, అది కూడా మత శాఖల్లో ఒక శాఖ. ఏమండి, క్రీస్తు సంఘము అంటే క్రైస్ట్ చర్చ్. ఏమండి, క్రీస్తు క్రైస్ట్, సంఘము చర్చ్. ఏంటి తప్పు ఉంది అందులో? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్నా, క్రీస్తు సంఘం అన్నా, క్రైస్ట్ చర్చ్ అన్నా, చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నా, ఏమంటే బాగా వినండి, చర్చ్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్ అన్నా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్నా, చర్చ్ ఆఫ్ జీసస్ అన్నా తప్పులేదు. ఇక్కడ క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు కాబట్టి పేరు ఆయనకు వర్తించాలి అంతే. అంతేగాని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటేనేటండి ఇంగ్లీష్ బైబిల్ రైటా? ఇంగ్లీష్ బైబిల్లో బోల్డు తప్పులు ఉన్నాయి. ఆ ఇంగ్లీష్ వాళ్ళకి బొత్తిగా జ్ఞానం లేదు. నేనే చెప్తున్నాను, ఇంగ్లీష్ వాళ్ళకి ఈరోజు తెలుగు బైబిల్లో ఉన్నంత స్పష్టత ఈ పనికిరాని ట్రాన్స్లేషన్స్లో, ఈ పనికిరాని ఏమండి చాలా రకాలైన ట్రాన్స్లేషన్స్ వచ్చేసేయండి అందులోని. ఏంటి, ఎన్ఐవి అంటారు, కేజేవి అంటారు, గిడియన్ అంటారు, ఇవన్నీ కూడా రకరకాల ట్రాన్స్లేషన్స్. అందులో ఒక ట్రాన్స్లేషన్ ఉండదు, ఇంకో ట్రాన్స్లేషన్ ఉండదు. కానీ తెలుగు బైబిల్ అలా కాదండి. ఎందుకంటే ఓన్లీ వన్ ట్రాన్స్లేషన్, మనకి ఎక్కువ ట్రాన్స్లేషన్ లేవు. ఒకే ఒక్క తెలుగు డైరెక్ట్గా హెబ్రూ నుంచి వచ్చింది. అంటే ఇంగ్లీష్ రైటా? అంటే దొరబాగా డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి నిన్ను అడిగినోడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళకంతా విదేశాల నుంచి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంస్థల నుంచి డబ్బు వస్తుంది. ఓకే పోనీ డబ్బు తీసుకోవడం మేము తప్పను. కానీ ఇంగ్లీష్ వాడు చెప్పాడు కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ ఉన్నది రైట్ అంటావా? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మాత్రమే నిజం అని అనుకోవడం మూర్ఖత్వం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది ఇంగ్లీష్ బైబిల్లో ఆల్ చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంది. ఏమంటే క్రీస్తు సంఘములన్నీయు అని ఉంది. అంటే సంఘాలు క్రీస్తు కనుక క్రీస్తు అనే పేరు ఉండడం తప్పులేదు. ఏమంటే ఎస్తేర్ రాణి సుందర్రావు అన్నారు, తప్ప? ఏమండి, ఎస్తేర్ రాణి సుందర్ అంటే జైశాలి గారి సతీమణి గారు. ఏమండి, ఎస్తేర్ రాణి సుందర్రావు గారు. ఓకే, ఎస్తేర్ రాణి వైఫ్ ఆఫ్ పీడిఎస్ఆర్, తప్ప? చెప్పండి. ఎస్తేర్ రాణి జైశాలి అన్నారు, లేదా జైశాలి ఎస్తేర్ రాణి అన్నారు, తప్ప? కాదే. అంటే ఇప్పుడు చెప్పబడిన అన్నిటిలోనూ ఆమె ఎవరికి భారీగా ఉంది? జైశాలి పీడి సుందర్రావు అనే ఒక వ్యక్తికి, అనే ఒక ప్రముఖమైన వ్యక్తికి ఆమె భారీగా ఉంది. ఆ పేరుని ఎలా చెప్తే ఏంటి? ముందు ఎస్తేర్ రాణి అనే ఉండాలి, తర్వాతే జైశాలి అని ఉండాలి, లేదు ముందే పీడి సుందర్రావు అని ఉండాలి, తర్వాతే ఎస్తేర్ రాణి ఉండాలి. ఎవడు చెప్పాడు ఈ పద్ధతి అంతనా? అంటే వీళ్ళు గ్రామర్ కూడా రాదండి, కనీసమైన జ్ఞానం, చదువు కూడా వీళ్ళకి అర్థం కాక తాను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు ఈ పేరే రైటు, ఈ పేరు రైటా? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది ఇంగ్లీష్ పదం, తెలుగు పదం ఏం పట్టాలి? క్రీస్తు సంఘం. మళ్ళీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ రైట్ ఏంటి? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే దాన్ని పిలిచే వివరణ ఏంటంటే ఈ సంఘం ఎవరిదంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు వారి యొక్క సంఘము అని అర్థం ఆ పదానికి. ఆఫ్ అని ఎందుకు ఉందంటే ఎవరిది ఇది? ఈ సంఘం ఎవరిది? క్రీస్తు వారి సంఘము. నిజానికి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే దాన్ని తెలుగులో ట్రూ ట్రాన్స్లేట్ చేయాలంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు వారి సంఘము. సంఘము క్రీస్తు వారిది అన్న పర్లేదు, సంఘము క్రీస్తు వారిది అన్న పర్లేదు. అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు సంఘం క్రీస్తు వారిది అన్నప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని అంటారు దాన్ని. లేదా క్రైస్ట్ చర్చ్ అంటే ఈ చర్చ్ ఎవరిది? క్రైస్ట్ చర్చ్ ఇది అంటే క్రీస్తు వారి యొక్క సంఘము అని పిలవటం ఏం తప్పు లేదండి. ఏమండి, ఎస్తేర్ రాణి సుందర్రావు అన్నా, సుందర్రావు ఎస్తేర్ రాణి అన్నా, అవునా? జైశాలి ఎస్తేర్ రాణి అన్నా, ఎస్తేర్ రాణి జైశాలి సుందర్రావు అన్నా ఏముంది తప్పు అందులో? ఇలాగే పిలవని ఎక్కడుంది? అయినా పిచ్చోళ్ళారా, పేరు ఎలా ఉండాలన్నది కాదు, నువ్వు ఆయనకు భారీగా ఉండు, పేరు ఎలా రాస్తే నీకేంటి? నువ్వు భారీగా ఉండడానికి పని చేయటం ముఖ్యమా, పేరులోని అక్షరాలు ముఖ్యమా? వీళ్ళు చూసారా, అంటే ఏది భావమో భావాన్ని పక్కన పెట్టి పేరు 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 అంటే వీళ్ళలో ఉన్న ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న కొంత ఒక విధమైన జబ్బు ఏంటంటే ఈ పేరే ఉండాలి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే ఉండాలి, క్రైస్ట్ చర్చ్ అని ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఇంగ్లీష్ తెలుసుకోండారా, ఇంగ్లీష్ అని చదువుకోండారా, గ్రామర్ తెలుసుకోండారా.
బొత్తిగా భాష మీద పరిజ్ఞానం లేకపోతే ఎలా? షీఈస్ మిస్సెస్ ఆఫ్ పిడి సుందర్రావు. ఎవరు? షీఈస్ మిస్సెస్ ఆఫ్ పిడి సుందర్రావు. మిస్సెస్ పిడి సుందర్రావు అని పిలిచారు. మరి ఇస్తేరాణి అని పిల్లలేదు కదండి అంటే అలా కూడా పిలుస్తారు తెలుసు ఇంగ్లీష్లో. మిస్సెస్ పిడి సుందర్రావు, వి వెల్కమ్ మిస్సెస్ పిడి సుందర్రావు ఆన్ టు ద డేస్ అన్నారు అనుకోండి. అంటే ఏంటి? పేరు పిల్లది కాబట్టి వీడు ఎక్కడ కూర్చుంటుంది కుర్చీలో, నా పేరు పెట్టి పిల్లాలని. అక్కడ అలా కాదు. అంటే ఆయన మిస్సెస్ ఎవరున్నారు? నేనే కదా, నన్నే పిలుస్తున్నారు కదా, ఓకే వెళ్ళిపోవాలి. అర్థం, భావం. వీళ్ళకి ఎప్పుడు భావం అర్థం కాదండి. వీళ్ళు కూడా మిగతా మత శాఖల్లాగా తయారయ్యారు. ఇదిగో ఇందాక ముందు చెప్పాను కదా, స్త్రీలు సువార్త ప్రకటించడంలోని సహకారులుగా ఉండొచ్చు. సువార్త అందరూ సర్వలోకానికి వెళ్ళి ప్రకటించాలి అనే మాట స్త్రీలదా పురుషులదా? అడగండి వీళ్ళని వెళ్ళి. సర్వలోకానికి అని మీరన్నప్పుడు పురుషులను ఎందుకు పెట్టలేదు, స్త్రీల కోసం ఎందుకు ప్రస్తావించలేదు అక్కడ అని అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు తప్పు చేశాడా? చెప్పండి. దానికి ఏం జవాబు చెప్తారు వీళ్ళు? అంటే బొత్తిగా బైబిల్ మీద పరిజ్ఞానం లేకుండా పోతున్నారు. ఇతర మత శాఖల వాళ్ళంటే వేరే విషయం, వదిలేయండి. ఏదో కాస్త బైబిల్కి దగ్గరగా ఉన్నాం కదా, కొన్ని విషయాలు సత్యంగా ప్రకటిస్తున్నారంటే ఓకే, కానీ సంపూర్ణంగా ప్రకటించాలి కదా. సంఘం అంటే సత్యానికి అదే స్తంభంగా ఉండాలి. కానీ ఏవో 2 తప్పులు ఉన్నాయంటే ఈ 2 తప్పులైనా ఎందుకు ఉండాలి? ఏమండి? ఏ లోపము లేనిదిగా ఉండాలి సంఘం. సంఘం సత్యంలో ఏ లోపము లేనిదిగా ఉండాలి. అలాంటప్పుడు ఆ లోపాలు సరిదిద్దుకునే సంఘంగా ఉండాలి. కానీ ఏమండి ఏమనంటున్నారట? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని రాయబడింది, కానీ జైశాల్ గారు క్రైస్ట్ చర్చ్ అని పెట్టారట. అంటే అడిగిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళండి, బొత్తిగా భాషా పరిజ్ఞానం లేని వాళ్ళండి. వాళ్ళ కోసం మీరు పట్టించుకోకండి. ఏమండి? అయినా పేరులో ఏముందండి? బోర్డు పెట్టాలా? బోర్డు పెట్టాలా? ఇదొకటి ఉందండి. ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సిద్ధాంతాల్లో 5 పాయింట్స్ ఫార్ములాను కొని చెప్పి అందులో మొట్టమొదటిది ఏంటంటే బోర్డు పెట్టాలి. బోర్డు పెట్టకపోతే సంఘం కాదు ఇది. సంఘం అనేది బోర్డు అని గోడకు తగిలించావు, సంఘం అదే నువ్వా? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని బోర్డు పెట్టాలి అని ఈరోజు అనుకునే వాళ్ళందరూ కూడా బోర్డులు దేనికి తగిలించాలి? ముందు నీ మెడలు వేసుకో, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని. మోర్చబెళ్ళు ఉండేది చూసారు ఒకప్పుడు. మోర్చోళ్ళందరికీ కూడా ఒక ఎత్తరబెళ్ళు ఉండేదండి. దాని మీద ఎవడైనా పడిపోయినా ఓహో వీడు ఏ జబ్బుతో పడిపోయినా మోర్చోడు, మోర్చబెళ్ళు ఉంది అని వేసేవారండి నా చిన్నప్పుడు. ఇప్పుడు లేవులేండి, మోర్చబెళ్ళలు వేసేవారు. ఇప్పుడు నిజంగా ఒకవేళ యేసుప్రభు వారిది సంఘం అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే పేరు పెట్టాలి అంటే ఇంతకీ చర్చ్ ఎవరు? చర్చ్ ఎవరు చెప్పండి? బిల్డింగా మనమా? సంఘం ఎవరు? వాళ్ళని అడగండి, వాళ్ళు అదే చెప్తారు. గుడి గోడల సంఘమా? గుడిలో నువ్వు సంఘం అంటే నేనే సంఘం అంటాడు. ఓకే, మరి నువ్వే సంఘం అయితే పేరు ఎక్కడ ఉండాలి? నేను ఎత్తి మీద రాసుకో, ఇక్కడ పచ్చబొట్టు వేసుకో, క్రైస్ట్ చర్చ్ అని, లేదా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నువ్వు అనుకున్న పేరే. మనము జీవము కలిగిన దేవుని ఆలయం అని రెఫరెన్స్ చెప్తారు మళ్ళాళ్ళు. నువ్వే జీవం కలిగిన దేవుని ఆలయం అని చెప్పినప్పుడు బోర్డు దేనికి పెట్టాలయ్యా మరి? మరి నువ్వెందుకు బోర్డు తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టావు? గోడ కట్టించావు, గోడ మీద పేరు ఎందుకు రాసావు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని? అడగండి వాళ్ళని. బోర్డు దానికి కాదు ఉండాల్సింది. ఈసారి మీ సంఘానికి వచ్చిన వాళ్ళందరి మెడల్లోని చర్చ్ ఆఫ్ క్రైస్ట్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని బోర్డులు వేయించండి. బాగుంటుందా? మూర్ఖత్వం అండి. అది కాదు అక్కడ. ఇక్కడ సంఘము అనగానే బోర్డు ఉంటేనా? ఏమంటే ఇప్పుడు నా భార్య ఉంది, కృపా లాజరస్. ఆవిడ దగ్గరికి వెళ్ళి చూడండి, ఏముంది మెడలో? లాజరస్ అనే బోర్డు ఏమైనా ఉంటుందా? లేదా మీరు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత మీ భార్యలు కానీ బోర్డులు వేశారా? బోర్డులు కాదు ముఖ్యం. ఇక్కడ నీ భార్యగా తాళి కట్టించుకున్నందుకు నీతో పాటు నీ పనిలో, నీ జీవితంలో సహకారిగా ఉండాలి. అది వైఫ్ అంటే. బోర్డు పెట్టతే కాదు, బోర్డు వేసేసుకుంటే కాదండి, లేదా పుస్తులు వేసేసుకుంటే కాదండి, పసుపు కొమ్మ వేసేసుకుంటే కాదండి. భార్య అంటే భర్తకు సహకారిగా ఉండేది భార్య. పేరుందా లేదా, పుస్తులు ఉన్నాయా లేదా, మెడలో బోర్డు ఉందా లేదా, పని ముఖ్యం. పని. యేసు ప్రభువు వారు కూడా మనం ఆయనకి సంఘంగా ఉన్నప్పుడు మన తాలూకా గుర్తులు పేర్లుగా కాదు ఉండాల్సింది, మన బ్రతుకుల్లో ఆయన కోసం పని చేసేవాళ్ళుగా ఉండాలి. వాళ్ళే నిజమైన క్రీస్తు సంఘం, ట్రూ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లేదా ట్రూ క్రైస్ట్ చర్చెస్. వారే ట్రూ క్రైస్ట్ చర్చెస్ లేదా చర్చెస్ ఆఫ్ క్రైస్ట్. క్రైస్ట్ చర్చెస్ అన్నా పర్లేదు, చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ అన్నా పర్లేదు. ఇంగ్లీష్లో పిలిచేటప్పుడు దాన్ని పిలిచే విధానాన్ని బట్టి ఆ గ్రామటికల్గా అలా వాడుతారు అంతే. అంతేగాని చర్చ్ ఆఫ్ క్రైస్టే రైటు, క్రైస్ట్ చర్చెస్ తప్పు అంటే వాడంత మూర్ఖుడు మరొకడు లేడు. కాబట్టి ఇక్కడ పేరు కాదు ముఖ్యం. పేరును ధరించుకున్న నీవు, నామాన్ని ధరించుకున్న నీవు ఎందులో ధరించుకోవాలి? నీ క్రియల్లో ధరించుకో. నువ్వు ఆయనకి సహకారిగా చచ్చినంత వరకు ఆ వ్యక్తికి నమ్మకంగా కట్టుబడి ఉండు. కట్టుబడి ఉంటున్నావా? భార్య అంటే మరి కట్టుబడి ఉండేది కదండి. అర్ధాంతరంగా నేను వదిలేసిపోయేది కాదు.
ఎవరు పోతారు అలాగా? భార్యలే పోతున్నారు ఈ మధ్యన. ఇంకా ప్రేమికులు ప్రియురాళ్ళు అయితే మధ్యలోనే అర్ధాంతరంగా ఎప్పుడో పోతారు. బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్. ఏమండి? వాళ్ళు కాదు, వాళ్ళని నమ్మొద్దు. ఎవరు? నమ్మకమైన వారు నీతో చివరి వరకు, నీ చావు వరకు నీ పక్కన ఉంటుంది చూడు. షీఈ్ యువర్ వైఫ్. ఆమె నీ భార్య, సహకారి అంటారు. అలా ఎవరుంటే వాళ్ళు భార్యను నువ్వు ఎలా గుర్తిస్తున్నావు? బోటక్కర్లేదు వాళ్ళకి. అలాగే క్రీస్తుతో ఎవరైతే కడవరకు చివరి వరకు వాళ్ళు కలిసి ఉంటారో, పనిలో ఉంటారో, వాళ్ళే సహకారులు, వాళ్ళే క్రైస్తవులు. ఆ సహకారులు మగవాళ్ళైనా పర్లేదు, ఆ సహకారులు ఆడవాళ్ళైనా పర్లేదు. ఇందులో స్త్రీ పురుషుల భేదము లేదు అని బైబిల్ చెప్పింది. మరి ఈ బైబిల్లో ఈ మాటలన్నీ వీళ్ళకి తెలుసా? కళ్ళు ముందు ఉన్నాయి కానీ వాళ్ళ మనోనేత్రాలకి అంధత్వం వచ్చేసింది. వాళ్ళకి కనబడటం లేదు, అర్థం కావట్లేదు బైబిల్లో ఉన్న రెఫరెన్సెస్. కనుక నాన్న, అసలు నన్ను అడిగితే నువ్వు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఒకళ్ళు వెళ్ళి చెప్పినా, ఎందుకంటే ఇంతగా వివరణ ఇచ్చేవాళ్ళు లేరు. వాళ్ళ సంఘాలే చెప్పరు కదా. ఎప్పుడు కూడా మొదటి నుంచి ముద్ర 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 ముద్ర. ఏమైనా ముద్ర వేస్తారు? మనం ఈ 5 మాత్రమే పాటించాలి. ఏంటి? ఆదివారం మనం కూడుకొనవలెను, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని బోర్డు మనం పెట్టవలెను, ఇంకా సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు, తర్వాత వాయిద్యములు వాయించకూడదు. ఇలాగండి కొన్ని ఉన్నాయి వాళ్ళ లెక్కలు అవే. అయ్యో, ఎక్కడున్నారా వీళ్ళు? ఇంకా సర్వసత్యమని చెప్పుకొని ఎక్కడో మొదటి మెట్టు దగ్గర ఉండిపోయారు. ఇంకా 99 మెట్లు పైకెక్కాలి జ్ఞానంలో. అప్పుడు సంపూర్ణ జ్ఞానం, 100 ఫుల్ఫిల్. ఒకటి దగ్గర ఉన్నారు. ఇంకేళ్ళు నన్ను అడిగితే ఒకటి దగ్గర, ఒకటో మెట్టు దగ్గర ఉన్నారు. మరి మాట వింటే కొంచెం చర్చ్ ఆఫ్ క్రైస్టులు కోపం వస్తుందని రానివ్వండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కదండి. లేదండి మేము మాట్లాడతాం మీతో అంటారు, రండి కూర్చొని వాక్య ప్రకారంగా డిస్కస్ చేసి సత్యాన్ని తెలుసుకోండి. మీరే మాకు శత్రువులు కాదు కదా, మేము మీకు శత్రువులు కాదు, మీరు మాకు శత్రువులు కాదు. సత్యాన్ని తెలుసుకుందాం. అందుకే కదా ప్రేమతో అందరికీ ఆహ్వానాన్ని పలుకుతున్నాం. మీరు అనుకున్నది తప్పుని నిజంగా ప్రజలకు చెప్పడం కాదు. పోనీ మేము అనుకున్నది తప్పు అనుకుంటారా, వచ్చి చెప్పండి, అయ్యా మీరు ఈ విషయంలో తప్పు అనుకుంటున్నారు అని ప్రేమతో మాట్లాడితే తప్పే ఉంది. ఏమైనా గొడవలు ఆడుకోవాలా మనం? చెప్పండి. ఒకరి మీద యుద్ధం ప్రకటించుకోవాలా, లేదా ఈ దొంగల్లాగా మనం డిబేట్లు పెట్టుకోవాలి? చెయ్యి, అలా డిబేట్లు మనకెందుకండి? ఎవరితోనో పోటీ పట్టు అంటే శత్రువును ఓడించి గెలిచావంటే అర్థం ఉంది. కానీ ఏమండి, మా నాన్నగారు నేను గెలిచేశానంటే అదేం గొప్ప? మా అన్నను ఓడించానంటే మీ అన్నను ఓడించావు కాదు, పాకిస్తాన్ని ఓడించు, నీ శత్రువును ఓడించు, అది బాగుంటుంది. ఏమండి మా ఇంట్లో నేను చేస్తానండి నేనంటే సిగ్గులేదా మాట చెప్పడానికి? మా ఇంట్లో ఉన్న మా అమ్మనే చంపేశానండి అంటే సిగ్గుపడాలంటే విషయంలో. కనుక ఈరోజు క్రైస్తవులైన వారు మీలో మీరు కొట్టుకు చావడం కాదు, మాదిరెడ్డి అంటే మాదిరెడ్డి అని అనుకోవడం కాదు. ప్రేమతో మనం అంతా ఒక దగ్గర కూర్చొని, ఇప్పుడే కదా ఎప్పుడో ఈ ఆహ్వానాన్ని పలికాను. ఏమండి, మనం అంతా ఒక దగ్గర కూర్చొని, ఏమండి ఏది నిజమండి, ఇన్ని రకాలుగా మనం ఎందుకండి ఉండాలి చెప్తే వింటారా? వినేవాడు మంచోడండి ఎవరైనా సరే. వెన్నలోళ్ళు ఏముంటుందో తెలుసా? ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా మనం ఈ మోస పద్ధతిలో వస్తుంటే ఇప్పుడు ఏదో వచ్చి నువ్వు సంఘంలో స్త్రీలందరూ వాక్యం చెప్పొచ్చానంటే మేము ఇస్తామా వాక్యం? అలా అనుకుంటే ఇంకేం చెప్తామండి? చెప్పండి. సువార్త ప్రకటించకూడదు మేము ఒప్పుకోమనేసి అంటే ఇంకేం మాట్లాడతామండి వాళ్ళతో? వాక్యం కదా మనందరికీ ప్రామాణికం, బైబిల్. మీ దగ్గర ఉన్నది అదే బైబిల్, నా దగ్గర ఉన్నది అదే బైబిల్. పోనీ అందులో ఉన్న దాన్ని బట్టి ఆలోచిద్దామని కదా అంటున్నాను నేను. ఎక్కడో ఎవడో రాసిన 2వ గ్రంథాన్ని తీసుకొని రాలేదు కదా. నీ దగ్గర ఈ రోజున్న 66 పుస్తకాలే ప్రామాణికంగా తీసుకొని మాట్లాడదాం. ఏంటి పోటీ కాదు, మన మధ్య పోటీ ఏంటి, ఇంట్లో వాళ్ళ మధ్య పోటీ ఏంటి? ప్రేమపూర్వకమైన చర్చ, సత్యాన్ని తెలుసుకోవడానికి. ఏమండి, గెలిపోవటంలు అంటారా? బయటోడుతాను గెలిపోవటం చూసుకొని అక్కడ చూద్దాం, సంగతి తేల్చేద్దాం. అందుకే ఈరోజు ఎప్పుడు కూడా క్రైస్తవులతో మేము డిబేట్లు చేయమండి, క్రైస్తవులతో పోటీలు, ఛాలెంజెస్ చేయమండి. ఎవరితో ఛాలెంజ్ చేయాలి? ఏమండి, ఈ రోజున్న ప్రస్తుత సమాజంలో క్రీస్తు విరోధులకు విసరాలి సవాలు అనే బాణం. మనమా క్రైస్తవులం కదా, కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. నువ్వు నమ్మేది అదే బైబిల్, నేను నమ్మేది అదే బైబిల్. కనుక మంచి మనసుతో ఈ మాటలు స్వీకరించి నిజంగా ఒకసారి ఒక మోస పద్ధతిలో నేను ఇందులోనే ఉన్నాను కాబట్టి నేను ఇదే నమ్ముతానని కాకుండా ఒకసారి నువ్వు నమ్మే నమ్మకాలన్నీ నీ బ్రెయిన్ క్లీన్ చేసుకొని ప్యూర్ వాక్యాన్ని వినండి. ఈ వాక్యంలో ఇలా ఉంది కదా, అవును మీరు దాని సంగతి ఏమంటారు, దీని సంగతి మనం ఆలోచించాలి కదా. నేను ముందు చెప్పిన విషయాలన్నింటినీ కూడా మీరు ఆలోచించగలిగితే అప్పుడు నిజంగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏంటి, క్రైస్ట్ చర్చ్ అంటే ఏంటి, సంఘంలో స్త్రీలు మాట్లాడాలా వద్దా, సువార్త ప్రకటించవచ్చా ప్రకటించకూడదా, వాక్యం చెప్పొచ్చా చెప్పకూడదా, ఇవన్నీ వెలుగులోనికి వస్తాయి. ఎందుకు మనం కొంతమందిని నియంత్రించి అభ్యంతరపరుస్తున్నాం? అలా అభ్యంతరపరిచిన వాళ్ళ మెడక తిరగట్రాయి కట్టేస్తున్నాడు దేవుడు. స్త్రీలను అభ్యంతరపరుస్తున్నారా సువార్త చెప్పకూడదని?
చెప్పండి. స్త్రీలు అభ్యంతరపరుస్తున్నారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాబట్టి మీరు వాక్యాలు చెప్పకూడదు, సువార్తలు చెప్పకూడదు అంటే అభ్యంతరం, అభ్యంతరం, అభ్యంతరం. దేవుడికి చాలా కోపం అండి. కనుక దయచేసి నాన్న, ఇంక వెళ్ళినప్పుడు నువ్వు చెప్పావు, వాళ్ళు వింటే స్వీకరిస్తే సంతోషం. వెళ్ళలేదా వాళ్ళకి నమస్కారం పెట్టి వచ్చాయి చిట్టుబాబు. ఇంకా అంతకుమించి నేను ఏం చెప్పగలను నాన్న. ఓకే, టేక్ ఇట్ ఈజీ. చెన్నైలో ఉన్న చిట్టుబాబు, నువ్వేం ఫ్రీ, బాధపడద్దు, నువ్వు మంచి చెప్పు, వింటే సంతోషం, లేదంటే లేదు. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. వందనాలు అన్నయ్య, నా పేరు ప్రవల్లిక, మాది సూర్యాపేట అన్నయ్య. నా డౌట్ ఏంటంటే అన్నయ్య, మా చర్చిలో పాస్టర్కి వాక్యం తెలీదు అన్నయ్య, త్రియేక దేవుడు అని నమ్ముతున్నాడు అన్నయ్య. మన తండ్రి మన కోసం సిలువలో మరణించాడు అని చెప్తాడు అన్నయ్య. ప్రేయర్ కూడా యేసయ్యా అని చేస్తాడు అన్నయ్య. సత్యమైన వాక్యం తెలియదు అన్నయ్య. అయితే చర్చిలో నేనే ఎప్పుడు చైర్స్, చాపలు చర్చి నేనే క్లీన్ చేస్తాను, బల్లారాధనకి రొట్టె కూడా నేనే చేయిస్తాను అన్నయ్య. ఇలా అలా చేయటం వలన నాకేమైనా పాపం తగులుతుందా అన్నయ్య? ఎందుకంటే మా పాస్టర్కి సత్యమైన వాక్యం తెలియదు కదా, ఒకవేళ నాకు ఏమైనా పాపం తగులుతుందా ప్లీజ్? నాకు చాలా భయంగా ఉంది, ఎందుకంటే నేను బాప్తిస్మం తీసుకున్నాను, అందువల్ల చర్చిలో క్లీన్ చేద్దాం, చైర్స్ వేద్దాం, ఇలా చేస్తే పాపం తగులుతుందా తగలదా చెప్పండి అన్నయ్య. అమ్మా ప్రవళిక, ఒక మంచి చేయటం ఎప్పుడు తప్పు కాదమ్మా, కానీ ఒక తప్పుకు సహకరించటం కూడా తప్పేనమ్మా. ఈరోజున్న మన చట్టం కూడా, ఏమండి ఆయన హత్య చేశాడండి, కానీ ఆయన హత్య చేయడానికి కత్తి నేనేనండి ఆయన చేతికి ఇచ్చానంటే నిన్ను కూడా లోపలేస్తారు. ఈరోజున్న చట్టం అమ్మ అది. అంటే ఒక నేరం చేసిన వానికి సహకరించిన నేరస్తులే అనేది చెబుతున్నప్పుడు మరి ఇంతగా బైబిల్కి అది వర్తిస్తుందా లేదా అనేది మనం ఆలోచించాలి. ఏమండి 2వ యోహాను పత్రికలో ఒక మాట మనం చదువుకుంటాం, 9వ వచనం. 2వ యోహాను పత్రిక 9వ వచనం చూడండి ఒకసారి, ఏముంది అందులో? క్రీస్తు బోధ అనేది ఒకటి ఉందమ్మా, ఒకటే బోధ, ఒకే బోధ. ఆ ఒక్క బోధలోనే ప్రపంచ క్రైస్తవులందరూ నిలిచి ఉండాలి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బోధ చేస్తే కుదరదు. ఈరోజు సంఘాలు ఎందుకు ఇలా తగలబడ్డాయి? ఇన్ని సంస్థలు ఎందుకు? సంస్థలు ఉండడం తప్పు కాదు, ఏమండి సంఘాలు ఎక్కువగా ఉండడం కూడా తప్పు కాదు, కానీ సంఘాల్లో బోధ మారిపోవడం తప్పు. ఇన్ని రకాల బోధలు ఏంటి? ఒకరు ముగ్గురని చెప్పి, ఒకరని చెప్పి, అసలు ముగ్గురు ఒక్కట, ఇవన్నీ తెలియక చాలామంది పొరపడుతున్నారు. అమ్మ బైబిల్ ప్రకారంగా ముగ్గురు వేరుగా ఉన్నారు. దిస్ ఇస్ ట్రూత్. తండ్రి తండ్రిగా ఉన్నాడు, కుమారుడు కుమారుడుగా ఉన్నాడు, ఏమండి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మగానే విడివిడిగా వ్యక్తులు శక్తులుగా వీళ్ళు ఉన్నారు అన్నదే బైబిల్ ఈరోజు ధృవీకరిస్తున్న సత్యం. వీళ్ళు చాలామంది కొన్ని తెగల వాళ్ళు మేము బోధకులు అనుకుని పెద్ద పెద్ద సంస్థలను చెప్పుకొని దాన్ని వెంబడించే ఫాలోవర్స్ చాలామంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురున్నారు, కానీ ఈ ముగ్గురు పనిలో ఒక్కటి అని చెప్పి, ఆ పనిలో ఒక్కటి ఎలాగట? ముందు తండ్రిగా ఉన్నాడట, ఆ తండ్రిగా ఉన్న యేసుప్రభు సమయంకి వచ్చేసరికి యేసుప్రభుగా మారిపోయి యేసుప్రభుగా వచ్చారట. యేసుప్రభుగా బలియాగం అయిపోయిన తర్వాత మరలా ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చేసారట. ఇవి తప్పుడు బోధలు, ఓపెన్గా చెప్తున్నాను. వీటిని నమ్మకండి. నమ్మారా? ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను ఆ మాట. ఎవడైనను క్రీస్తు బోధను స్వీకరించక తండ్రిని కుమారుని ఒప్పుకొనకపోతే, మేము ఒప్పుకుంటామండి అంటారు. మళ్ళీ ఈ మాట చూపించాలి, ఏమంటో తెలుసా దొంగలు? తండ్రిని ఒప్పుకుంటామండి, కుమారుడు ఒప్పుకుంటామండి. అరే ముగ్గురు లేనప్పుడు ముగ్గురు వ్యక్తుల కోసం ఎందుకు దేవుడు రాస్తున్నాడు? ఆలోచించండి. యేసుప్రభు వారు తండ్రే యేసుప్రభు వారుగా వచ్చారు అనుకుందాం, అవతార పురుషుల్లాగా. అంటే 3 అవతారాలు. ఒకే దేవుడు తండ్రిగా అవతారం ఎత్తాడు ఆయన. అప్పుడు పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కుమారుడైన యేసుప్రభు వారుగా అవతారం ఎత్తారట. మళ్ళీ ఇదే అవతారాన్ని మార్చుకొని పరిశుద్ధాత్మ దేవుడు అవతారం ఎత్తారట. అవునా? మరి పరిశుద్ధాత్మ దేవుడు అవతారం ఎత్తిన ఒకే దేవుడైతే, క్రీస్తు అవతారం ఎత్తిన అదే దేవుడైతే, యేసుప్రభు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా చేతిలో నుంచి తీసేయని రోజు రాత్రికి ఎవరితో ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఈయనే తండ్రి కదా. అక్కడ అవతార పురుషుడు ఎవరు లేరు కదా. కుర్చీలోంచి ఈయనే తండ్రిగా ఉన్న ఈయనే కుమారుడిగా అవతారాన్ని మార్చుకొని వచ్చేసాడు. ఇంకా అక్కడ కుర్చీలో ఎవరు లేరు. వీళ్ళు బోధ అదేనండి, అక్కడ ఎవరు లేరు. అక్కడున్న తండ్రే కొడుగ్గా వచ్చాడు. మరి కొడుగ్గా వచ్చి ఎవరికి ప్రార్థన చేస్తున్నావు నువ్వు? మరి యేసుప్రభుకి ఏమైనా మతి స్థిమితం చెల్లించిందా? మతి చెల్లించిందేటి? భ్రమించాడా? పోనీ యేసుప్రభువే కాదు, వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు కూడా అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాడు. మనలో ఉండి ఎవరికి మొరపెడుతున్నాడు? ఈయనే తండ్రి కదా. మళ్ళీ అబ్బా తండ్రి అని ఎవరికి మొరపెడుతున్నాడు? అంటే బైబిల్లో ఉన్న ఈ మాటలు ఏవి వాళ్ళకి ఎక్కవు.
ఆయన ఈయనే ఆయన. ఇవి 100% తప్పుడు బోధలు. ఎందుకంటే ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికోసం, ఎన్నో రెఫరెన్సులు చూపించాను గతంలో కూడా ప్రశ్నోత్తరాల సమయంలో. అవసరమైతే ఆ లింకులు మీరు చూడండి. నాయన అడ్మిన్ ఆ లింకులన్నీ ఇప్పుడు పంపించి, ఎందుకంటే గతంలో 1 నెల 2 నెలల క్రితం ఈ ముగ్గురు గురించి కొన్ని సందర్భాలు నేను ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ త్రిత్వానికి సంబంధించిన కాకుండా ఒక వేరే విధానంలో బైబిల్లో ఉన్న వేరే రెఫరెన్సులు కూడా చూపించి ముగ్గురుగా ఉన్నారనే విషయాన్ని కూడా వీళ్ళకి చెప్పాను. కనుక ముగ్గురు వేరుగా ఉన్నారు. బాగా వినండి, ముగ్గురు వేరుగా ఉన్నారు. తండ్రి ఉంటుండగానే కుమారుడు ఉన్నాడు, కుమారుడు ఉంటుండగానే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు పరలోకంలో ఉన్నారు. అందుకే మనము మన పోలిక అన్నాడు. అవునా? అది ఆల్రెడీ ఆదికాండం నుంచే మీకు చెప్పాను. ఆ మనం ఏంటో వీళ్ళు చెప్పరు. మరి ఆ మనం కోసం వీళ్ళు చెప్తారా? నేను నా పోలికలో. మరి అక్కడ మనం అనేది లేనప్పుడు బైబిల్లో మనము ప్లూరల్. ఆ పదాలను ఎందుకు ఉపయోగించాడు అంటే జనాల్ని బాధ పెట్టడానికి, జనాల్ని తప్పుడు మార్గాన్ని నడిపించడానికి చాలామంది క్రీస్తు విరోధులైన వాళ్ళు మీ మధ్యనే బయలుదేరారని ఎప్పుడో యోహాను గారు చెప్పారు. యోహాను గారు చెప్పిన ఈ 2 మాటలు చదువుతాం, చాలా ఇంపార్టెంట్ ఈరోజు క్రైస్తవ్యానికి. ఏంటి? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం పేరా చూడండి. చిన్న పిల్లలారా అంటున్నాడు. 18 మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. చిన్న పిల్లలారా జాగ్రత్త, మీకు బైబిల్ తెలియదర్రా, నేనండర్రా, నేర్చుకోండి చిన్నపిల్లలు అంటున్నాడు. ఇది కడవరి గడి, ఇది ముగింపు రోజులు. ఇవన్నీ క్రీస్తు విరోధి అని మీరు విన్నారు కదండి. అప్పటికే మొదటి శతాబ్దంలోనే యాంటీ క్రైస్ట్ వచ్చేస్తాడు. క్రీస్తు విరోధి ఒకడే, క్రీస్తు విరోధి వస్తాడని మీరు విన్నారు. ఇప్పుడును ఒక్కడు కాదు, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరిపోయారు ఆల్రెడీ. మీకు చెప్తున్నారు ఈయన ముగ్గురు వేరు కాదు, ముగ్గురు ఒక్కటే. అవతార పురుషులుగా అవతారం ఎత్తొచ్చారు. బాబా ఎవరు చెప్తున్నారు ఈ బోధలన్నీ? పాస్టర్లు అండి. బైబిల్ పట్టుకుని వీళ్ళేనండి వేదికల మీద చెప్తున్నారండి. వాళ్ళు వెంబడిస్తున్న వేల లక్షల మంది గొర్రెలు క్రైస్తవ జనాంగం. ఆడు చెప్పిందే వేదం. వీడికి బైబిల్లోనే సత్యం వద్దు. బైబిల్ ఏం చెప్తుంది? ఏమండి పీడి సుందరం అంటే తప్పుడు బోధకుడు, ప్రసన్నబాబు అంటే తప్పుడు బోధకుడు, బిఓయూ అంటే తప్పుడు బోధకులు. నీకేం బోధ తెలుసు? బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది మరలా చెప్తున్నాను, క్రైస్ట్ చర్చ్. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా విద్యార్థులకు నేర్పించే ఒకే ఒక విద్యా సంస్థ, దట్ ఈస్ BOUI. ప్రపంచంలో, మరలా చెప్తున్నాను, ప్రపంచంలో. ఇంత గంటాపదంగా చెప్తున్నానంటే మేము నేర్చుకున్న విద్య, మా దగ్గర మేము నేర్చుకున్న జ్ఞానం, మేము ప్రకటిస్తున్న విధానం తప్పు కాదు. అది బైబిల్ బేస్. ప్రతి మాటకి బైబిల్ని వివరించి చూపిస్తాం మేము. దేవుడు మాకు చెప్పాడు, కల్లో కనబడ్డాడు. ఈ కళ్ళబుల్లి కట్టు కథలు ఉండవు మా దగ్గర. ఏమండి అక్కడ ఏమన్నా అనేకులైన క్రీస్తు విరోధులు మీలో నుంచే బయలుదేరారు. వాళ్ళంతా వాళ్ళు మీ వాళ్ళే. వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారో చెప్తున్నాడు చూడండి కిందన. వాళ్ళు మనలో నుండి బయలుదేరారు. ఆ వేదిక మీద కూర్చున్నాడు ఎవడనుకున్నావు? ఒకప్పుడు కిందన కూర్చున్నాడే. ఆడు పక్కెళ్ళి ఇంకో గుడి పెట్టాడు. నేనేదో కొత్త చెప్పాలనుకున్నాడు. అబద్ధాన్ని చెప్తున్నాడు వాడు. మనలో నుండి వారు బయలు వెళ్ళిరి. కానీ మన సంబంధులు కాదు. ఇలా చెప్పే వాళ్ళందరూ కూడా మీ సంబంధులు క్రైస్తవులు అనుకుంటే పొరపాటు అని చెప్తున్నాడు. అమ్మా ప్రవళిక వింటున్నావా? సూర్యాపేట నుంచి అడుగుతుంది పాపం. జాగ్రత్త. నీకు బైబిల్ పట్టుకొని చెప్పే వాళ్ళందరూ, లేదంటే యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ కూడా క్రైస్తవులను నమ్మేస్తే ఎలా? బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు రియల్ క్రిస్టియన్స్. కులాలు ఆచరించేవాళ్ళు, బైబిల్లో అబద్ధాలను మాట్లాడేవాళ్ళు, వీళ్ళంతా ఎవరు క్రైస్తవులను ఎవరన్నారు? బైబిల్లో ఓనమహాలు తెలియని వాళ్ళు, ఏమండి వీళ్ళందరూ క్రైస్తవ విరోధులు అంటున్నాడు దేవుడు. వీళ్ళు మనలో నుంచే బయలు వెళ్ళరు కానీ వాళ్ళు మన సంబంధులు కారు అని. ఎవరు క్రీస్తు విరోధులు అన్నారు కదా. ఎవరు క్రీస్తు విరోధి? ఒకడు కాదు, చాలా మంది ఉన్నారు. ఆ విరోధి ఎవరంటే యేసు క్రీస్తు కాడని రెఫరెన్స్. యోహాను 2వ పత్రిక, యోహాను పత్రిక 2వ అధ్యాయం 22. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని, ఇక్కడ చెప్తాను చూడండి, తండ్రిని తండ్రిగా, కుమారుణ్ణి కుమారునిగా ఒప్పుకొనని వీళ్ళందరూ ఎవరు?
క్రీస్తు విరోధులు. జాగ్రత్తగా, సెమినార్లో వీళ్ళు కూడా వస్తారు కనుక కబడ్దార్, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళందరూ కూడా ఈ దొంగలు లోపలికి ప్రవేశించి గుసగుస మాట్లాడుతుంటారు. అది ఆడదైనా మగాడైనా ఏరి పారేయండి ఇలాంటి వాళ్ళని, బయటికి తగిలేయండి. అందులో ఫ్రీ భోజనాలు అన్నారు కాబట్టి ఇలాంటి దొంగ సరుకు చాలా వస్తుంది కనుక ఎవరితో దొంగ డిస్కషన్లు పెట్టకండి. ఎవడైనా అలా మాట్లాడితే వాడు పిలక పట్టుకుని తీసుకురండి మా దగ్గరికి. ఏమంటే వీడు వచ్చాడండి, ఇలా బాత్ చేస్తున్నాడండి, ఇలా కరపత్రాలు పంచుతున్నాడండి, ఇలా పుస్తకాలు చెప్తున్నాడు, వెంటనే వాడికి సంచి తగిలేద్దాం బయటికి. ఎందుకంటే చేదైన వేరు ఏమాత్రం ఏది మొలిచినా వెంటనే దాన్ని కత్తిరించేయాలి. ప్రమాదం, మీరు పోతారు. లేదంటే మేకు ఎలాగే ఏమవ్వదులండి, మేము ఆల్రెడీ పైన ఉన్నాం కాబట్టి ఇందులో బాగా వేళ్ళు తన్నుకుపోయి పాతుకుపోయినా మమ్మల్ని ఎవడ కదపలేడు. మీరంతా కొంచెం ఆ 50-50గా ఉంటుంటారు కదా, ఏమిటి ఇదే నిజంలా ఉందండి, ఏది నిజం, ఇది ఎందుకో రైట్లా ఉందండి. బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఉంటారు మీలో చాలామంది, కొత్తోళ్ళు, అమాయకులు. వాళ్ళు నమ్ముతారు ప్రతిదాన్ని, అబద్ధాన్ని నమ్ముతుంటారు వాళ్ళు. మీరు నమ్మకండి, జాగ్రత్త. ఎప్పుడు ఇలాంటి సదస్సులు జరిగినా, ఇక్కడే కాదు మన ఇంటర్నేషనల్ సెమినారే కాదు, మీలో ఎక్కడ సదస్సులు జరిగిన ఇలాంటి దొంగసరికి ఏం ప్రవేశించిన జాగ్రత్త చూసుకోండి. వాళ్ళని కనిపెట్టండి. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అంటే తండ్రిని ఒప్పుకోలేని వాళ్ళు, కుమారునిగా ఒప్పుకోని ఎవరని బైబిల్ చెప్తుంది? క్రీస్తు విరోధులు, యాంటీ క్రైస్టులు వాళ్ళే. మీరేటండి ఆలుబోధలు నమ్ముతున్నారు? ఏమండి, తండ్రి కుమారుడుగా వచ్చాడట, కుమారుడే. ఏమంటే అంతకుముందు చచ్చిపోయిన చాలామంది ఈ మధ్య చచ్చిపోయినాడు బోధకులు. వీళ్ళందరిది ఇదే బాణి. వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోయారు అనుకుంటే అది మీ భ్రమ. తప్పు చెప్పిన వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. మరలా చెప్తున్నాను, ఈ సత్యాన్ని తీసుకురాకుండా ఎవడైనా మీ దగ్గరకు వస్తే, అదే యోహాను గారు ఏం చెప్తున్నారు చూడండి, ఒప్పుకోలేనుడు క్రీస్తు విరోధి అయితే వాళ్ళు చాలామంది ఉంటే వాళ్ళని రమ్మంటున్నాడా వద్దంటున్నాడా తల్లి? ఎవడైనాను 2 యోహాను పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, ఎవడైనా ఈ బోధ తీసుకురాకుండా ఈ ముగ్గురిని పాకం చేసే బోధ, ఎవడైనా ఏకం చేసే బోధ తెస్తే వాడిని మీ ఎంట చేర్చుకోవద్దమ్మా, ఇంటికి కూడా రానివద్దు అన్నాడు తల్లి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని చెప్పొద్దు అంటున్నాడు. ఒకవేళ నువ్వు శుభం అన్న వాడితో చెప్పావా, నీకు అశుభం. వాని దుష్టక్రియలు అంటే వాడు దుష్టుడా? ఎవడైనా ఈ బోధ తీసుకురాకుండా ముగ్గురిని పాకం చేసే బోధ ఎవడని చేశాడు అనుకో, పాకం తీయగా ఉందని నువ్వు నాకేమనుకో, అప్పుడు నేనేమంటున్నాడు దేవుడు? వాని దుష్టక్రియలలో పాలివాడగును. కనుక అమ్మ, దయచేసి ఇలాంటి వాళ్ళకి చేపలేయొద్దు తల్లి. నువ్వు ఇలాంటి వాళ్ళకి కుర్చీలు వేయకమ్మా, గిన్నెడి చన్నీళ్ళు కూడా ఇవ్వద్దు నువ్వు వాళ్ళకి. నా సలహా, నా సూచన. ఎందుకంటే నీకు భక్తి ఎక్కువ ఉందని నాకు అర్థమవుతుంది. శుభమని చెబితేనే ఎంత నేరం అయితే పాము రోజు గుడికెడిగి చేపలు వేసి కుర్చీలు వేసి ఎంత సేవ నువ్వు చేస్తే ఈ దొంగలందరికీ ఎందుకమ్మా సేవ చేస్తున్నావు నువ్వు? నీ నిజమైన సేవ ఏంటో తెలుసా? నువ్వు కడగడం కాదు, ఏంటి చీపురు పట్టుకొని కడగడం కాదు, ముందు మీ పాస్టర్న వాక్యంతో బాగా కడుగు. పర్లేదు, తగిలితే తగిలింది, నో ప్రాబ్లం, మేము ఉన్నాగా. ఏం సత్యం ఉన్నదిగా, నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళు, సత్యాన్ని విను, కానీ దొంగ సరుకు దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు. ఏమండి, ఈ మధ్యన పాలకొల్లో పాస్టర్లు అందరూ కూడా ఒక వ్యక్తిని తృణీకరించేస్తారంటే, రావడానికి వీళ్ళది, నువ్వు వచ్చావు మొత్తం గలిబిల్ చేస్తున్నావు, గారడీ చేస్తున్నావు అంటే, ఇంకా వాళ్ళని వద్దంటే వీళ్ళు వాళ్ళు మాటలు, పోలీసు వాళ్ళు రంగప్రవేశం. ఏమండి, అడ్డుకున్నారు, మంచిదే కదా. ఒక తప్పుడు బోధకును అడ్డుకోవాలి, అడ్డుకోకపోతే ఎలా? ఒక తప్పుడు వ్యక్తి వచ్చి మీ సంఘాలను పాడు చేస్తుంటే ఏంటండి, వదిలేస్తారండి? ఎలాగ వదిలేస్తారు? కరోనా వచ్చిందండి, ఏం చేస్తారు? మాస్క్లు వేసుకోండి. ఏమండి, ఎవడో కరోనాతో వచ్చారంటే ఇంట్లోకి రానిస్తారు మీరు? రానివ్వరు. ఎయిడ్స్తో ఉన్నాడు, రానివ్వరు. జబ్బు కలిగిన ఉండి మీ దగ్గరికి రానివ్వలేనప్పుడు ఈ దొంగ బోధన తీసుకొస్తున్న వాళ్ళు మీ ఊరికి ఎందుకు రానిస్తున్నారండి? మీ ఊర్లకు కాదు కదా, మీ ఇళ్లలోనికి కాదు కదా, మీ పట్టణాల్లోనికి కాదు కదా, అసలు మొత్తం మీ దరిదాపుల్లోకి రానివ్వకండి వాళ్ళని. మంచి పని చేశారండి వాళ్ళు. దొంగలైన వాళ్ళందరినీ కూడా ఇలాంటి వాళ్ళు వస్తే మా సంఘాలు చెడిపోతాయని పాలకొల్లో వాళ్ళందరూ ఏకమైపోయారండి. పాస్టర్స్ ఫెలోషిప్ అందరూ వెరీ గుడ్. ఒక మంచి కోసం వాళ్ళు నిలబడ్డారు. ఎందుకంటే గారడి ఏమనంటే పేర్లు చెప్పడాలు. ఏమంటే ఈరోజు అంతా ఒక ట్రాన్స్లో ఉన్నారు జనం అంతా. ఏంటంటే స్వస్థతావరాలు, నేను అది చేస్తాను ఇది చేస్తాను, పేర్లు పెట్టి పిలుస్తాను, నీలో ఈ జబ్బు ఉంది ఆ రోగం ఉంది. ఎందుకు ఈ గిమ్మిక్కులు, ఎందుకు ఈ మ్యాజిక్లు, ఎందుకు ఈ గారడీలు? ఈ గారడీలు చేస్తున్న వాళ్ళు, గారడీ వాళ్ళని మీ ఊర్లకు రానివ్వకండి.
ఐ అప్రిషియేట్ ఆ పాస్టర్స్, ఆ సేవకుల మండలిని కానీ, ఆ సేవక సదస్సు వాళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఎవరినైనా తప్పుడు బోధ చేసేవాళ్ళని ఎవరిని రానివ్వకండి. ఎందుకంటే అలా రానిచ్చారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, శుభమని వానితో చెప్పు, వానికి వాని దుష్టక్రియల్లో నీకు కూడా షేర్ వచ్చేస్తుంది నాయన అన్నాడు. మీకు షేర్ కావాలా తల్లి? నీకు షేర్ కావాలా? ఎందుకమ్మా వాళ్ళు తప్పుడు బోధ చేస్తుంటే నీకెందుకు ఆ వాటా? వద్దు. ఇలాంటి దుర్మార్గుల వాటా మనకు వద్దు. ఏమండి, చాలామంది మార్వడీలు కానీ లేదంటే ఈ బంగారు వ్యాపారం చేసేవాళ్ళు దొంగ సరుకు కొంటుంటారండి. తెలుసా మీకు? బంగారాన్ని కొంటుంటారు. బంగారం కొనాలి అంటే దానికి కొన్ని నియమావళి ఉంటుంది. ఎక్కడి నుంచి కొనాలి, ఎంత బంగారం కొనాలి, దాని మీద ప్రతి దాని మీద ఒక సీల్, ఒక ముద్ర, ప్రతి దానికి ఒక లెక్క, ఇవన్నీ ఉంటుంది. ఏ లెక్క జమ లేకుండా ఎవడో బంగారం తీసుకొచ్చాడు అనుకోండి, ఎవడో ఒక 20 తులాల బంగారం తెచ్చాడు అనుకోండి, ఏం బాబు ఎక్కడిదంటే మాదేనండి. మీదేనా? కానీ దొంగ సరుకు కొనుక్కో. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా అండి చట్టం? నువ్వు దొంగ సరుకు కొన్నందుకు నిన్ను కూడా దొంగోడుగా లోపలేస్తుంది. అంటే బంగారం దొంగది కాదు, కానీ ఎవరి దగ్గర కొట్టేశాడు వీడు. ఒక దొంగోడి దగ్గర నువ్వు సరుకు కొంటే నువ్వు కూడా జవాబుదారివే అని చట్టాలు చెప్తున్నాయి. కనుక ఇప్పుడు బోతలు దొంగోడి దగ్గర మీరు కొన్నారనుకోండి, ఏమ్మా నువ్వు కొన్నావు అనుకో, ఆడపిల్లవైనా, ఏమవుతుంది? నీకు కూడా ప్రమాదం. నీకు కావాలా శిక్ష అంతా? వద్దమ్మా, వద్దు. చక్కగా నిజంగా యథార్థమైన సత్యం కలిగిన ఏ సంఘం దగ్గరికైనా వెళ్ళు. అక్కడ నీ సేవ ఏదో చెయ్యి. నువ్వు కష్టపడతావు, ఊడుతావు, కుర్చీలేస్తావు, కడుగుతావు, ఏవైనా చెయ్యమ్మా. కానీ దొంగలకు సమర్థించొద్దు. అలా సమర్థిస్తే నీకు కూడా వాళ్ళ తప్పుడు విధానంలో, వాడు క్రీస్తు విరోధులు, ఆ విరోధులకు సహకరించావు అనుకో, హంతకుడు నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు అనుకో, ఏమంటో తెలుసా? హంతకుడు నువ్వెందుకు ఇంట్లో పెట్టుకున్నావు అంటే హంతకుడు నువ్వు సపోర్ట్ చేసావు అనమాట. నిన్ను కూడా తీసుకెళ్ళి లోపలేస్తుంది ఈ చట్టం. దొంగ సరుకు కొనేవాళ్ళు కూడా దొంగ వాళ్ళతోనే సమానం. కనుక దొంగ బోధ చేసేవాళ్ళని నువ్వు ఆహ్వానించినా, పిలిచినా, వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నా, నువ్వు కూడా దేవుని దృష్టిలో ఏమవుతావు? క్రీస్తు విరోధి. ఈ ముగ్గురు ఒకటనేవాడు ఎంత పెద్ద బోధకుడైనా కానివ్వండి, ముగ్గురు, మరలా చెప్తున్నాను, తండ్రి అయిన యెహోవా వేరు వ్యక్తిగా శక్తిగా ఉన్నాడు. ఆయన కుడిపార్శ్వమున యేసుప్రభు ఆయన సొంత కొడుకు, ఆయన కూడా మహాశక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయనకు మరొక శక్తి పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన కూడా దేవుడు, శక్తిగా కుమారుడిగా ఉన్నారు. ఇది ఎవరు ప్రపంచంలో కాదన్నా వాళ్ళు క్రీస్తు విరోధులు. మర్చిపోకండి. వీళ్ళు అంగీకరించకండి, వీళ్ళ మీ ఇళ్ళకి ఆహ్వానించకండి, వీళ్ళు బోధలతో మీరు ఏకీభవించకండి. ఏకీభవించారో తండ్రిని కుమారుని ఒప్పుకోకపోతే మీరు విరోధులుగా మారిపోతారు దేవునికి. సుమా, మనుషులకు విరోధుల సంగతి పక్కన పెట్టండి. దేవునికి విరోధులుగా మారారా, ఇక మీరు కన్ను ముయ్యగానే మరుక్షణం పరిశుద్ధాత్మకు విరోధంగా మీరు మాట్లాడేవాళ్ళు కాబట్టి ఏమవుతారండి? ఈ యుగమందు కాదు కదా, చచ్చాక వచ్చే మరో యుగంలో కూడా అసలు మీ క్షమాపణ అనేది ఉండదు. అంటే నరకం తథ్యం, గ్యారంటీ నరకం. కనుక అంత ఖచ్చితంగా నరకానికి పోయే విషయాన్ని తెలుసుకొని కూడా మీరు నమ్మితే మిమ్మల్ని ఏమనాలి చెప్పండి? పిచ్చోళ్ళు అనాలి మిమ్మల్ని. వద్దు, ఇలాంటి వాటిని నమ్మకండి. మిమ్మల్ని చెరిపేవాళ్ళు, గలిబిలి చేసేవాళ్ళు, మీ త్రోవను వక్ర మార్గంగా మలిచేవాళ్ళు బైబిల్నే చూపించి ఏం చూపిస్తారు? బైబిల్లో ముగ్గురు ఒకటి, త్రియేక దేవుడిని ఒక్క పదాన్ని చూపించమంటే బైబిల్ ఎంటైర్ 66 పుస్తకాలు ఎనీబడి ఎవడైనా ఆదికాండ నుంచి ప్రకటన వరకు త్రియేక దేవుడు అనే పదం బైబిల్లో ఉందా? చూపించాలి పదం, చూపించలేరు. కానీ ఏంటి, ఈ కట్టు కథలన్నీ చెప్తారు. ఏమండి ఇలా అంటే అలా అండి, అలా అంటే ఇలా అండి. వద్దు, వీళ్ళు మాయ మాటలు నమ్మకండి. మోసపోతారు మీరు, మీ బ్రతుకులు సర్వనాశనం అయిపోతాయి, నరకాగ్నిపాలు అయిపోతే వద్దర్రా. దేవుడు హెచ్చరిస్తున్నాడు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. మర్చిపోకండి. వీళ్ళ ముగ్గురిని ముగ్గురుగా మాత్రమే మీరు అంగీకరించాలి. తండ్రే కొడుకుగా వచ్చాడు. ఏం కొడుకు తర్వాత ఇంకొక అవతారం ఎత్తవచ్చు కదా, ఏమండి? మళ్ళీ పరిశుద్ధాత్మ అవతారం తర్వాత ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి భూమి మీద ఉండిపోతారని చెప్పాడు కదా. మరి ఇప్పుడు పరలోకంలో ఎవరున్నట్టు? తండ్రి పరిశుద్ధాత్మను పంపితే ఏమన్నాడు? లాజికల్గా మనం ఆలోచిద్దాం. ఏమండి, ఆయన మీ దగ్గరికి పంపుతాను, నేను వెళ్ళి, అంటే ఈయన వెళ్ళి ఆయన పంపుతాడు యేసుప్రభు అన్నది. అంటే ఈయన వెళ్తాడు, ఆయన వస్తాడు. వచ్చి పోనీ ఏం చేస్తారు? పోనీ యేసుప్రభు వెళ్ళిపోయి మేకప్ వేసుకొని వచ్చాడు అనుకుంది పరిశుద్ధాత్మ కింద. వచ్చేసి ఏమన్నాడు? ఆయన మీతో ఎప్పుడు ఎల్లకాలం ఉంటాడు? సదాకాలము.
అవునా? యోహాను సువార్తలో ఏముంది? మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్త నేను పంపుతాను. ఎల్లప్పుడు అంటే ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఉంటాడు. అంటే ఇప్పుడు పరలోకంలో ఎవరు లేరా? పరిశుద్ధాత్మ దేవుడై ఉన్న దేవుడే పరిశుద్ధాత్మ దేవుడుగా భూమి మీదకి వచ్చేసి మన మధ్య ఉండాలి కదా. అంటే పరలోకంలో సింహాసనం ఖాళీగా ఉందన్నమాట. మరి స్టెఫెన్ గారు చచ్చిపోయిన వెంటనే ఏం కనబడరు, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఎందుకంటే అప్పటికే పరిశుద్ధాత్మ దేవుడు పెంతుకొస్తున్న పండుగ దినాన భూమి మీదకి వచ్చేసాడు, ఆయన లేడు అక్కడ. అందుకే ఆయన విషయంలో ఏం కనబడుతుంది? ఇద్దరే కనబడుతున్నారు. తండ్రి సింహాసనం మందు ఆసీనుడై ఉండుట, ఆయన కుడిపార్శ్వం మందు యేసు ప్రభు నిలుబడి ఉండుట నాకు కనబడుతుంది. ఇద్దరు ఎందుకు కనబడరు ఈయనకి? స్టెఫెన్ గారికి ఏమైనా కళ్ళు చెత్తవారం వచ్చింది ఏంటి? నాకు అర్థం కాదు. ఏం చెప్తారు దీనికి వీళ్ళు? దర్శనం అండి. దర్శనం అయితే ఏంటి? దర్శనంలో అబద్ధం కనబడుతుందా? మెల్లకన్నుడికి రెండు కనబడతాయి ఏదైనా సరే, అవునా? ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు అనుకోండి, ఏం బాబు ఎలా ఉన్నావు అని మాట్లాడు. ఇద్దరు కనబడుతున్నారంటే ఏంటి? నేను ఒక్కడేనండి. ఏమండి ఎప్పుడు వచ్చారు మీరు? ఇద్దరు ఎందుకు వచ్చారండి అని అడుగుతున్నాను ఒక్కడిని. నేను చూసి ఆయన చూసి మీరు ఏమనుకుంటారు? ఒరే నీకు మెల్లకన్ను ఏమైనా ఉందరా? నేను ఒక్కడినే రా, ఇద్దరు కనబడుతున్నానేంటి? ఇద్దరు ఎవరైనా మనకి ఎప్పుడు కనబడతారో? నీ కళ్ళు సరిగ్గా దృష్టి సరిగ్గా లేకపోతే. ఇప్పుడు స్టెఫెన్ గారికి ఏమైనా మెల్లకన్నా లేదా దర్శనంలో ఏమైనా మెల్ల దర్శనం అదేమైనా? ఏమండి ఇద్దరు కనబడుతున్నారు అక్కడ. ఇద్దరు ఉన్నారు కనుక ఇద్దరు కనబడతారు. పిచ్చోడా, ఇద్దరు ఉన్నారు అక్కడ. మరి మూడో వ్యక్తి ఎక్కడ? ఈయన పరిశుద్ధాత్మ వశుడై, ఈయన మీద ఉంది కదా పరిశుద్ధాత్మ. చంపేస్తుంటే ప్రాణం తీస్తుంటే పరిశుద్ధాత్మ ఈయన మీద ఉంది, ఎందుకంటే భూమి మీద కదా ఉండాలి ఆయన. ఇంత స్పష్టంగా బైబిల్లో ఇన్ని సందర్భాల్లో కనబడుతున్నాయి. ఈ పిచ్చి సన్నాసులు అందరూ తండ్రి కుమారుడుగా వచ్చాడు, ముగ్గురు ఉన్నారని ఒప్పుకుంటాం, కానీ ఆయన ఈయనయ్యాడు, ఆయన అయ్యాడు. ఈ పాకం చేసే ఈ బోధకులు నమ్మకండి, నరకానికి పోతారు వాళ్ళందరూ. మళ్ళీ చెప్తున్నాను, ఆడు ప్రపంచంలో ఎంత ఫేమస్ అయినా పర్లేదు, ఆడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా పర్లేదు. మీరు అనుకుంటారేమో మీకు కావాలి, జనాలు కావాలి కదా మీకు, వీడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారండి. ఈ ఫాలోవర్స్ మీరు చూసారా? బొత్తిగా సర్వనాశనం అయిపోతారు మీరు. వద్దు, ఫాలోవర్స్ని చూడకండి. ఏమండి ఈయన గొప్ప బోధకుడండి, ఈయన మంచి ప్రసంగికుడండి. మంచి ప్రసంగికుడని నువ్వే సర్టిఫికేట్ ఇవ్వడానికి? మీ సర్టిఫికేట్లే మాకు అక్కర్లేదు. మేము బోధకులమో కావు దేవుడు డిసైడ్ చేయాలి. ఆ దేని బట్టి డిసైడ్ చేస్తా తెలుసా? వాక్యంలో రాయబడిన మాటలను బట్టి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు నిజమైన బోధకుడు. మిగతావాడు దొంగ, అబద్ధికుడు, మోసకరమైన బోధ చేసేవాడాడు. వాళ్ళకి మరీ కఠినమైన శిక్ష. మీరు అనుకుంటారేమో చాలామంది ఈ మంచి చచ్చిపోయిన పాస్టర్లను చూసి, సేవకులను చూసి ఒప్ప పరలోకం నుంచి వచ్చేసినట్టుగా వీడియోలు చేస్తున్నారండి. నువ్వు చూసావురా పరలోకానికి వెళ్ళారు లేదా వాళ్ళు? పరలోకం గేట్లు ఓపెన్ అయిపోవడం, నడిచి వచ్చేయడం, ఇలాంటి ముగ్గురు ఒకటిని పాకం చేసే బోధకులు అవుతాడు, క్రీస్తు విరోధి అవుతాడు. ఆడెందుకు పరలోకానికి వెళ్తాడు? చెప్పండి. ఇలాంటి స్టేటస్లు మీరు కూడా పెడుతున్నారేంటి? పోయే వాళ్ళ స్టేటస్లు పెట్టేవాళ్ళు కూడా పోతారు. మరలా చెప్తున్నాను, ఇందులో నో డౌట్. ఇలాంటి అబద్ధాన్ని ప్రోత్సహించి స్టేటస్లు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఛానల్స్లో కానీ లేదంటే మీ వాట్సాప్లో కానీ గ్రూపుల్లో కానీ షేర్ చేస్తే మీకు ఒక బంపర్ బొనాన్సా ఏంటంటే మీరు వాళ్ళతో నరకానికి పోతారు. రాసి పెట్టుకోండి. ఈరోజు మీరు నన్ను ఎన్నన్నా పర్లేదు, నా వెంట్రుకతో సమానం, ఐ డోంట్ కేర్. ఎందుకంటే మీ మాటలన్నీ పట్టించుకొని మీ కామెంట్లన్నీ చదువుకొని ఉండడానికి మేము అందరిలాంటి బోధకులు అనుకున్నారో ఏంటి? ఎవడో పొగిడేసరికి పొంగిపోయి, ఎవడో ఏదో చెత్త కామెంట్ పెట్టేసరికి అని కుంగిపోయి అలాంటి వాళ్ళం కాదు మేము. నువ్వు అందరు తిట్టినా కొట్టినట్టే పడేయాలి, మనం కొట్టినట్టే చెప్తా సమాధానం. అలాంటి వాళ్ళు మేము. నువ్వేమన్నా అనుకో, ఆయన నువ్వే మాకు పరలోకం ఇచ్చేది, నీ పొగట్టలా మాకేమైనా పరలోకాన్ని ఇచ్చేది లేదా? నీ ఫాలోయింగ్గా ప్రసన్న బాబు గారు అంటే అంతమంది ఫాలోవర్స్ ఎవడెక్కాలి? ఈ ఫాలోయింగ్ అంతనా? నేను దేవుణ్ణి ఫాలో అవ్వాలి, బైబిల్ని ఫాలో అవ్వాలి. నేను దేవుణ్ణి ఫాలో అవుతాను అనుకుంటాను, అప్పుడు మీరు నన్ను ఫాలో అవ్వండి, తప్పులేదు. దేన్ని? నేను చెప్పిన బైబిల్లోని విషయాన్ని ఫాలో అవ్వాలి. మళ్ళీ నన్ను ఫాలో అవ్వకండి వ్యక్తిగతంగా. నన్ను ఎందుకు ఫాలో అవ్వటం? క్రీస్తుని ఫాలో అవ్వాలి. మనకంతా మాదిరి ఆయన. మనకి మూలం వాక్యం. వాక్యాన్ని చూడండి, బైబిల్ చదవండి. నాకే మీరు ఫాలోవర్స్కి అక్కర్లేదు, నాకు అవసరం లేదు. ఐ డోంట్ లైక్ దాట్. నాకు అవసరం లేదు. అందుకే ఇప్పుడు ఫాలోవర్స్ని పెంచుకోవడానికి మేము ఏ రోజు ఇష్టపడమండి, తాతాలాడడం. అసలు సోషల్ మీడియాలోనే యాక్టివ్గా ఉండవు. మీకు తెలుసు కదా, ఈ మధ్యన పాస్టర్లు అయిన వాళ్ళు కూడా ఏమండి విదేశాలు వెళ్తే అక్కడి నుంచి ఒక పోస్ట్, ఏమండి విమానం దిగితే ఒక పోస్ట్, విమానం ఎక్కితే ఒక పోస్ట్, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా పోస్ట్ పెట్టు. ఏమండి అంటే ఏంటి? నీ ఫాలోవర్స్ అందరికీ తెలియాలా నువ్వు ఎక్కడికి వెళ్ళావో? ఏమండి ఏటో నాకు రకమైన పిచ్చి అండి. అంటే ఎవడో చేస్తున్నాడు లోకంలో, ఇన్స్టాగ్రామ్ వాడు, ఈ పిచ్చి సన్నాసులు ఎవరో చేస్తున్నాడు, వాళ్ళని చూసి నువ్వెందుకు చెయ్యాలి? నీ సమాచారం ఎవరైనా తెలియజేస్తే వేరు పోని. ఏమండి కనుక ఇటువంటివన్నీ ఏంటంటే మూర్ఖ సంబంధమైనవి. నువ్వు చెప్పాల్సింది ఏంటి? నువ్వు ఏం చెప్పాలి? ప్రజలు ఏమి నేర్చుకోవాలి? వాళ్ళని పరలోకాన్ని తీసుకుని వెళ్ళడానికి నువ్వేం బోధించాలి? ఇది కాన్సన్ట్రేట్ చెయ్యి.
ఇదంతా చెప్పకుండా నా ఎందుకంటే పెట్టారని అడిగితే నా ఫాలోవర్స్కి తెలియాలి కదండి నేను ఎక్కడికి వెళ్ళాను. తెలిస్తే వస్తున్నారు నీతోని. నీ లైవ్లో చెప్పు, నీ నిజంగా నిన్ను ఫాలో అయితే నీ లైవ్ ఓపెన్ చేసి వాళ్ళు వింటారు. ఏమండి మా అయ్యగారు పలానా దగ్గరికి వెళ్ళారండి, ఏమంటే అది గ్రామం కావచ్చు, అది విదేశం కావచ్చు, నీ వాక్యం వినాలనుకుంటే నీ ఛానల్ ఓపెన్ చేసి వాళ్ళు వింటారు. ఏమండి అంటే ఇదంతా దేని మీద కాన్సన్ట్రేషన్? నా వాళ్ళని నేను ఫాలో అవ్వాలి, నా వాళ్ళందరూ ఫాలోవర్స్ అందరు నా పక్క తిప్పుకోవాలి, నాకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారని గొప్పలు చెప్పుకోవాలి. ఈ గొప్పలన్నీ కూడా దెబ్బలు అయిపోతాయి తర్వాత. ఆయన మనుష్యుల్లో ఘనమైనదిగా ఎంచబడినది దేవుడు ఏమన్నాడు? ఛీ అన్నాడు. అవునా? ఈ మధ్య చాలామంది అండి ఏమిటి యూట్యూబ్ వచ్చిన తర్వాతనండి ఈ పెంట అంతా మొదలైంది. తెలుసా మీకు పెంట? నేను ఎందుకంటానంటే అవును పెంటే. 15 ఏళ్ళ క్రితం బోధకులు ఉండేవారు. అప్పుడు ఏమైనా ఈ ఫాలోయింగ్ కోసం ఫాలోవర్స్ కోసం ఏమైనా పిచ్చి మాటలు ఉండేవి? అసలు లేదే కదా, యూట్యూబే లేదు. ఏమండి ఒకళ్ళు ఉన్నా ఎవరికి తెలియదు, దానికోసం ఎవరికి తెలియదు. ఏమండి కానీ ఇప్పుడు ఎలాంటి పిచ్చి వచ్చిందో తెలుసా అండి? ఫాలోవర్స్ చూస్తున్నారు, ఇతనికి ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో లేదు అంటే నీకు సబ్స్క్రైబ్ అయితేనే ఫాలో అయినట్ట. నీ వీడియోస్ శత్రువులు కూడా చూస్తున్నారు అంటే ఫాలో అయ్యే వాళ్ళు చూస్తారా? చూడరు. నీ సమాచారం నువ్వు చెప్పాలనుకుంటే ప్రజల మధ్యకి వెళుతుందో లేదో చూడు. అందుకని గొప్పలేంటి, నాకు ఎంతమంది ఉన్నారంటే ఏంటి అది గొప్ప? నీ బలం అనుకుంటున్న వాళ్ళంతా ఆ సబ్స్క్రైబర్స్లో చాలామంది క్రీస్తు విరోధులు మతోన్మాదులు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకు నువ్వు ఏ తప్పు మాట్లాడితే పట్టుకుందాం మాకు ఛానల్లో వీడియో వస్తుందని ఆడు సబ్స్క్రైబ్ చేశారు. వాళ్ళంతా ఫాలో అవ్వడానికి కాదు. అయినా అందరూ ఫాలోవర్స్ అందరూ నీ గొప్పోళ్ళు నీ బలం అనుకుంటే ఎలా? వాళ్ళు కాదయ్యా, నిజముగా నీ పనిలో నీకు తోడుగా ఉంటారే, నీ పనిలో నీకు సహకారులుగా ఉంటారే, ఎప్పుడు నేను విడిచిపెట్టకుండా వాళ్ళే రియల్ ఫాలోవర్స్. యేసుప్రభుని వేల మంది వెంటాడారు. ఏమండి నన్ను తిని నా రక్తాన్ని తాగేవాళ్ళే నిత్య జీవం కలిగిన అందరూ పరారైపోయారు, 12 మంది మిగిలారట. ఇప్పుడు ఎవరు ఫాలోవర్స్ చెప్పండి? అనేకులు. ఇది కఠినమైన మాట. అబ్బబ్బబ్బా ఈయన ఫాలోవర్స్ అనవసరంగా మనం ఫాలో అయ్యి తప్పు చేసామని అన్ఫాలో కొట్టేశారట. ఏమండి పోనివ్వండి, దరిద్ర చెత్తది అంతానా? ఎందుకు సంఖ్యాబలం చూస్తున్నారు మీరు. అబ్బా నాకు ఇన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకున్నారు. ఈరోజు చాలామంది సబ్స్క్రిప్షన్స్ కోసం పిచ్చెక్కిపోతున్నారు. ఏ రోజున మేము చెప్పాం మా వీడియోని ఫాలో అవ్వండి, మా వీడియోకి లైక్ కొట్టండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇష్టమైతే సబ్స్క్రైబ్ అయిపోతే వినాలనుకుంటే వింటాం. ఏమండి కనుక ఈరోజు బోధకులైన వారు కూడా ఇటువంటి భ్రమ మాయలోనికి వెళ్ళిపోతారు. వద్దు. మనం ప్రజలను దేవుని వైపు నడిపించడానికి ఏ మాట చెప్పాలి, ఆ మాట బైబిల్ ప్రకారమైనదిగా ఉండాలి అన్నది మనం ఆలోచించాలి. ఇవన్నీ పక్కన పెట్టి అనవసరంగా మీరు కానీ ముందుకు వెళ్ళారో క్రీస్తు విరోధులు జాబితాలోనికి మీరు వెళ్ళిపోతారు. కాబట్టి జాగ్రత్త. బైబిల్ బాగా చదవండి. మన కళ్ళలో దేవుడు మన చదువుతో మన కళ్ళతో చదవడానికి దేవుడు పవిత్ర గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడు. ఈరోజు అందరికి అందుబాటులో పెట్టాడు. ఎంత గ్రంథం మన కళ్ళ ముందు ఉండి కూడా ఎవరినో ఎందుకండి నమ్మడం? మీరు నన్ను కూడా నమ్మద్దు, ఎవరిని నమ్మకండి. ప్రపంచంలో ఏ బోధకుడిని నమ్మకండి. బైబిల్ నమ్మండి. ఎవరు చెప్పిందైనా బైబిల్లో ఉందో లేదో చూడండి. ఇది తప్ప నేను చెప్పింది బైబిల్లో ఉంటే నన్ను నమ్మండి, నేను చెప్పింది బైబిల్లో లేదనుకోండి నన్నైనా మీరు నమ్మకండి అని ఏ బోధకుడు అంటాడా? అనాలి. అలా అన్నవాడే నిజమైన బోధకుడు. కాబట్టి తల్లి నువ్వు దయచేసి అనవసరంగా దొంగ బోధలు చేసేవారికి సహకరించొద్దు. మీ రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వకండి, మీ కష్టాన్ని కూడా వాళ్ళకి ధారపోయకండి, మీ శ్రమదానం కూడా వాళ్ళకి చేయకండి. అంటే ఈ సోదరిమని డబ్బులు ఇవ్వకపోయినా రోజు గుడ్డి కష్టపడినట్టు కష్టపడుతుంది వాళ్ళందరి దగ్గర. ఎందుకమ్మా కష్టపడడం? వద్దు. నమ్మకస్తులైన వారికి దేవుని పని నిజముగా చేసే వాళ్ళకి వాళ్ళు 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా వాళ్ళకి చెయ్యి. నీకు ప్రతిఫలం సహకారం అనిపించుకుంటావు. పౌలు లాంటి యథార్థమైన బోధకుడికి సహకరించిన స్త్రీలకి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. కానీ ఈ దొంగ బోధలు చేసే వాళ్ళందరికీ నువ్వు సహకరించానుకో నీ పేరు జీవగ్రంథంలో ఉందామా? పాతాళ గ్రంథంలో ఉంటుంది. కనుక పాతాళ గ్రంథంలో నీ పేరు ఎక్కించుకోవద్దు తల్లి. ఓకే, గాడ్ బ్లెస్ యూ అమ్మా.